నమస్తే. వెల్కమ్ టు గోపాల్స్ ఆస్ట్రాలజీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ గతి. మొట్టమొదటిగా శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యుల గారికి మా నమస్సుమాంజలులు. ఆయన రచించిన సప్రమాణ జ్యోతిష్సారం అనే గ్రంథం ఆధారంగా ఈ వీడియో చేయబడుతుంది. ఇక 2025వ సంవత్సర ఫలితాలు. ఈసారి అంటే సంవత్సర ఫలితాలు ముఖ్యంగా ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండే గ్రహాలను బట్టి చేయబడుతుంది. అంటే శని 2.5 సంవత్సరాలు ఉంటారు ఒకే రాశిలో, గురువు సంవత్సరం పాటు, రాహుకేతువులు సంవత్సరంన్నర పాటు. ముఖ్యంగా ఈ 3 గ్రహాలు. దాంట్లో రాహుకేతువులు ఏంటంటే రాహు దశ అయిపోయిన కేతు బలవంతుడు, కేతు దశ అయిపోయిన రాహు బలవంతుడు. కాబట్టి ఆ దశలు చూసుకోవాల్సి ఉంటుంది. పోయిన వీడియోలో కూడా మీకు చెప్పాను, దశలు ఉన్న వాటిని బట్టే మీకు గోచారంలో ఫలితాలు అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. ఈ శని, గురువు, రాహుకేతువుల యొక్క సంచారాన్ని బట్టి ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలని మనం తెలుసుకుంటాం. ఈ శని ఈ సంవత్సరం కుంభంలో నుంచి మీనంలోకి మారబోతున్నాడు. అలాగే గురువు వృషభం నుంచి మిథునానికి, తర్వాత కర్కాటకానికి కూడా వెళ్ళబోతున్నాడు. శని గురువుని 46 రోజుల పాటు పట్టుకోవటం, అలాగే గురువు కూడా శనిని పట్టుకోవటం. ఈ విధంగా అంటే బళ్ళు ఓడలు కాబోతున్నాయి, ఓడలు బళ్ళు కాబోతున్నాయి. అంటే కొంత సమయం శని పాలితులకి చాలా అనుకూలంగా ఉంటుంది, కొంతకాలం గురు పాలితులకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ విధంగా 12 లగ్నాల వారికి కూడా మంచి చెడు సుఖదుఖాల యొక్క సమయాలు అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని మీరు చూసి మీ లగ్నాల వారీగా తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుని ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటారని, మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. ఓకే. ముందుగా కొంత గ్రహాల యొక్క వివరణ, ఓవరాల్గా ముహూర్తాల సమయాలు కానీ, ముహూర్తాలు లేని సమయాలు కానీ ఈ సంవత్సరంలో చెప్పుకొని గ్రహ పరిస్థితులు, వాటిని బట్టి లగ్నాల వారీగా ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీ జన్మ లగ్నం తెలుసుకుని ఉండాలి. లేదంటే మీ బర్త్ డేట్, టైం, ప్లేస్ కనుక కామెంట్స్లో రాస్తే మీ లగ్నం తెలియజేయగలుగుతాం. ఓకే. లెట్ us స్టార్ట్. ఇక్కడ చూసినట్టయితే ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన అంశాలు. శని మూఢమి, అంటే ఏదైనా మూఢమి జరిగినప్పుడు ఆ గ్రహం యొక్క బలం పోతుంది. దానివల్ల అప్పుడేం ముహూర్తాలకి వీటికి అంత అనుకూలంగా ఉండదు. శని పాలితులకి శని మూఢము కూడా ముఖ్యము. శని మూఢములో శని పాలితులకి అంత ముహూర్తాలకు అంత అనుకూలంగా ఉండదు అనమాట. శని మూఢం అనేది 23 ఫిబ్రవరి నుంచి 29 మార్చి 34 రోజుల పాటు, గురు మూఢమి 9th జూన్ నుంచి 10th జూలై వరకు 30 రోజులు, శుక్ర మూఢమి మార్చిలో ఒక 10 రోజులు, అలాగే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 83 రోజులు, పితృపక్షాలంటే ఒక పక్షం పాటు, అది సెప్టెంబర్లో 15 రోజులు. ఇక కుజ మౌఢ్యమి, ఇది 6 నవంబర్ నుంచి 2026 మార్చి వరకు ఉంది, 139 రోజులు. చాలా ఎక్కువ రోజులు కుజుడు అస్తమించబోతున్నాడు. కుజుడు యొక్క బలాన్ని గురుపాలితులు కోల్పోబోతున్నారు. ఇది కూడా ముఖ్యమైన అంశం. జస్ట్ మీకు పాయింట్ గుర్తుపెట్టుకోవడానికి తెలియజేసాను ఇక్కడ. ఇక కుంభ సింహాల్లోకి రాహుకేతువుల సంచారం. రాహుకేతువులు మారబోతున్నారు ఈ సంవత్సరం 18th మే 2025 7:35 సాయంత్రం. కాబట్టి కుంభసింహాలలోకి రాహుకేతువుల సంచారం అనేది కూడా కొంత కీలకంగా మారబోతుంది. ఓకే. ఎప్పుడైతే ఈ మేజర్ సంచారాలు ఉన్నప్పుడు ఎట్లాగో మీకు వీడియో సపరేట్గా రాహుకేతువుల మార్పు వలన వచ్చే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎవరికి ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మీకు ఎట్లాగో సపరేట్ వీడియో చేసి మీకు తెలియజేస్తాను. ఓకే. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే మీకు phase 1, phase 2, phase 3, phase 4 4 ఫేజులు అనేవి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అంటే phase 1లో జనవరి 21 నుంచి మార్చి 29 వరకు 67 రోజులు. ఎప్పుడైతే శని కుంభంలో ఉంటాడు, కుంభ శని యుద్ధాలకు కారణం అని చెప్పాము, అలాగే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆయన కుంభం నుంచి మీనానికి వెళ్ళబోతున్నాడు. కాబట్టి అది ఒక శుభ సూచకంగానే చెప్పాలి. కొంతవరకు ప్రపంచానికి కొంత ఉపశమనం కలగటానికి కూడా అవకాశం ఉంది. అయితే రాహు కూడా మళ్ళీ కుంభానికి రాబోతున్నాడు. phase 1, phase 2 ఈ 2 ఫేజుల్లోనూ తేడా ఏంటంటే శని కుంభంలో నుంచి మీనానికి వెళ్ళటం మాత్రమే, గురువు మాత్రం అక్కడే ఉంటున్నాడు. చూడండి, phase 1, phase 2లో గురువు మారట్లేదు, శని మారుతున్నాడు. శని మార్పు వలన 2 ఫేజులు చేయాల్సి వచ్చింది. ఆ 2 ఫేజుల్లో గురువు అక్కడే ఉంటాడు. ఇక phase 3, phase 4 శని అక్కడే ఉంటాడు, గురువు మారుతున్నాడు. అందువలన phase 3, phase 4 వచ్చింది. గురువు phase 3లో గురువు మిథునంలో ఉంటే phase 4లో గురువు కర్కాటకంలో ఉన్నాడు. గురువు యొక్క మార్పుల వలన 2 ఫేజులు వచ్చినాయి, శని యొక్క మార్పుల వలన 2 ఫేజులు వచ్చినాయి. మొత్తం అందుకని 4 ఫేజెస్ మీకు ఇప్పుడే తెలియజేశాను. మనకు సంవత్సర ఫలితాలు అనేవి పెద్ద గ్రహాలైన శని గురువుల యొక్క మార్పుల మీద ఆధారపడి ఉంటాయని, ఆ గ్రహాల మార్పులను బట్టి మనం ఫలితాలు తెలుసుకోబోతున్నాం. phase 1 శని కుంభం, గురువు వృషభం. phase 2 శని మీనం, గురువు వృషభం. phase 3 శని మీనం, గురువు మిథునం. phase 4
శని మీనమే, గురువు మాత్రం కర్కాటకం. ఇది తేడా అండి. మీరు గమనించినైతే రాహుకేతువులు కూడా మీరు చూస్తే ఫేజ్ 3 ఫేజ్ 4లో రాహుకేతువులు కూడా మారారు. ఫేజ్ 1 ఫేజ్ 2లో రాహుకేతువులు మీన కన్యల్లో ఉంటే ఈ ఫేజ్ 3 ఫేజ్ 4 వచ్చేసరికి రాహు ఇటు కుంభానికి, కేతు సింహానికి రావడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఫలితాలు తెలుసుకుందాం. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క మార్పులు, చేర్పులు, అనుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయి. సో మనకు ఆ దశలు ఉన్నాయో లేదో తెలుసుకోండి ముందు. మీకు దశలు గనక ఉన్నట్లయితే శుభగ్రహమైన, పాపగ్రహమైన దశ ఉంటే అది బలంగా ఉంటుంది. దాని యొక్క ఫలితం ఉంటుంది. అదే ఆ దశ అయిపోతే ఆ ఫలితం అనేది మీకు లభించదు. సో ఇది మీరు తెలుసుకున్నట్లయితే నేను చెప్పే ఫలితాలు చక్కగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక లగ్నాల వారీగా మనం తెలుసుకుందాం ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం. ఎందుకంటే సంవత్సర ఫలితాల్లో అంటే మనం ఇల్లు కొనటం కానీ, స్థిరాస్తులు కానీ, మేజర్ అంటే ఒక సంవత్సరం పాటు ఎక్కువ కాలం ఆలోచించి చేసే కార్యక్రమాల గురించి ఈ సంవత్సర ఫలితాల్లో మీకు తెలియజేయటం జరుగుతుంది. అంటే కోర్టు కేసులు కావచ్చు, మేజర్ ఆరోగ్యపరంగా, లేదంటే ఆకస్మిక సంఘటనలు కానీ, అలాగే పిత్రార్జితం, పెళ్ళిళ్ళు, ఇట్లాంటి మేజర్ ఈవెంట్స్ ఇన్ లైఫ్ అనేవి మనం సంవత్సర ఫలితాల్లో చూస్తాం. కొన్ని చోట్ల వాహన కొనుగోలుకు కూడా కొంత అనుకూలత వస్తే అది కూడా తెలియజేయడం జరుగుతుంది. సో కాబట్టి మెయిన్గా స్థిరాస్తులు, ఇల్లు కట్టడం, అలాగే కోర్టు కేసులు, ఆరోగ్యం గురించి మేజర్, అలాగే పెళ్ళిళ్ళు, సో ఇలాంటి ముఖ్యమైన విషయాల గురించి ఈ సంవత్సర ఫలితాల్లో మనం తెలుసుకుందాం. ఓకే, సో లెట్ us స్టార్ట్. ఇక మేష లగ్నం వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? సో ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది మెయిన్గా శని యొక్క మార్పు కాబట్టి శని కుంభం నుంచి మీనానికి వెళ్ళటం వలన కొన్ని రకాలుగా లాభస్థానంలో ఎంతో కాలంగా శని ఉండి ఇటు వ్యాపారస్తులకి ఏదైనా అమ్మకాలు చేసే వారికి మంచి గిట్టుబాటు ధర రాకపోవటం, ఇలాంటివన్నీ శని చేస్తూ ఉన్నాడు. అది కాస్త అయిపోయి శని మీనానికి వెళ్ళటం అనేది కొంత శుభసూచకమనే చెప్పాలి. 12వ స్థానానికి వెళ్తాడు, కాకపోతే కొంత ఖర్చులు ఎక్కువ ఉంటాయి, కానీ లాసులు అయితే ఉండవు. లాసులు అలాగే గిట్టుబాటు ధర రాకపోవటం ఇట్లాంటి వాటిని దాటుకుని అధిగమించి 12వ స్థానానికి వెళ్తున్నాడు. అంటే శని దశ ఉన్నంత వరకు ఆయన ఎక్కడ మారినా ఏదో ఒక విధమైన దెబ్బేస్తూనే ఉంటాడు. కాకపోతే ఆ దెబ్బలు అనేవి మారుతూ ఉంటాయి. ఒకసారి మన భుజం మీద వేస్తే, ఒకసారి వీపు మీద, లేదంటే ఇంకో చోట అట్లా. అంతే కానీ ఆయన దశ కానంత వరకు ఏదో ఒక ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దశ అయిపోతే మాత్రం ఇటువంటి నెగిటివ్ అనేది మీకైతే వర్తించదు అని చెప్పాలి. సో కాబట్టి మీకు దశ అయ్యిందా లేదా అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక ఫేజ్ 3 ఫేజ్ 4లో శని ఒకే చోట ఉంటున్నాడు, గురువు మాత్రం మారుతూ ఉన్నాడు. ఇది మీకు ప్రత్యేకంగా ఫేజ్ 4 అనేది చాలా అనుకూలమైన సమయం. 48 రోజుల పాటు గురువు శని 2 గ్రహాలు ఆల్మోస్ట్ అంటే కేతు కూడా కుంభాన్ని చూస్తున్నాడు. రాహుదశ గనక అయిపోయి ఉంటే, గురుదశ అవ్వకుండా ఉంటే మాత్రం ఇది చాలా అనుకూలమైంది. గురువు మీకు బ్రహ్మాండంగా వర్తిస్తున్నాడు. అది సో అప్పుడు ఏమవుతుంది, శనిని గురువు పట్టుకున్నాడు. సో అంటే ఇక్కడ ఫేజ్ 2లో శని గురువుని పట్టుకున్నాడు మూడో చూపుతో, 46 రోజులు అయితే ఫేజ్ 4లో వచ్చేసి గురువు శనిని పట్టుకుంటున్నాడు. సో కాబట్టి అనుకోవద్దు మనకి అంత లాస్ అని. కొంత గెయిన్స్, కొంత లాస్లు ఉన్నాయి. అయితే ఏంటంటే మీకేంటి, శని దశ అయిపోయి గురుదశ ఉండాలి. అది మేషలగ్నం వారికి శుభగ్రహమైన గురువు ఉండి పాపగ్రహమైన శని దశ అయిపోతే చాలా పాజిటివ్స్ ఎక్కువ అవుతాయి అని చెప్పొచ్చు. అది లెక్కండి. కాబట్టి ఫేజ్ 1 జనవరి 21 నుండి జనవరి 29 వరకు 67 రోజుల పాటు ఇక్కడ సో శని ఇప్పటి వరకు చేస్తున్న నెగిటివ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. లాభస్థానంలో ఉన్నాడు, లగ్నాన్ని అలాగే అష్టమాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. సో కాబట్టి మనకి కొంత యాక్సిడెంట్లు, ప్రమాదాలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ గురువు చూడటం వల్ల కాపాడబడతారు. అంటే త్రుట్లో తప్పిన ఘోర ప్రమాదం లాగా పెద్దదవ్వాల్సింది ఏదో చిన్నగా పోవటం, ఇలాంటివి అనేది మనం ఎదుర్కోవచ్చు. అలాగే కోర్టు కేసుల్లో కూడా తీర్పు కొంచెం తగ్గించబడటం, కొంచెం అనూహ్య రీతిలో కొంత కాపాడబడటం, అంటే గురువు అష్టమాన్ని చూడటం వలన. కానీ శని వలన కొంచెం ఇబ్బంది పెడుతుంటే గురువు కూడా కొంత ఉపశమనాన్ని కలిగిస్తూ ఉన్నాడు కాబట్టి కొంతవరకు తొందరలోనే గట్టెక్కొచ్చు. వీలైతే కోర్టు కేసులు పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే శని మీనానికి వెళ్తే మన కోర్టు కేసుల నుంచి కొంత ఉపశమనం జరుగుతుంది. ఓకే, అది ఒక అంశము. అలాగే వివాహ ప్రయత్నాల్లో కూడా ఏదన్నా కొంచెం అష్టంలో శని చూడటం వల్ల ఇబ్బందులు ఉంటే ఫేజ్ 2 అనేది మీకు అనుకూలం. పెండింగ్ వర్క్స్ అన్ని ఫేజ్ 2లో మీకు కంప్లీట్ కావడానికి కొద్దిగా స్కోప్ ఎక్కువ వస్తుంది. అంటే శని పోయి గురువు ఉండటం వలన పెండింగ్ వర్క్స్ కానీ, డిలేస్ అవుతున్న వర్క్స్ కానీ, కోర్టు కేసులు కానీ, అలాగే వివాహంలో కానీ కొంత పురోగతి సాధించడానికి అవకాశం వస్తుంది. సో అది ఫేజ్ 1లో శని వలన వస్తుంది నెగిటివ్. ఫేజ్ 1 ఫేజ్ 2 రెండిట్లో అంటే మే 14 వరకు ఉద్యోగ స్థానాలు అయితే బాగానే ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో మార్పులు, చేర్పులు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ వేటికైనా సరే మంచి సానుకూలత అయితే కనిపిస్తూ ఉంది. అది సో కొత్త ఉద్యోగాలు తెచ్చుకోవాలన్నా ఏదన్నా సరే. అయితే ఫేజ్ 1లో మీకు కొంచెం విదేశీ ప్రయత్నాలు వీటికి ఏమైనా కొంచెం ఆటంకాలు కలిగితే ఫేజ్ 2లో
కొంత అంటే పాజిటివ్ వచ్చింది కదా, నెగిటివ్ అయితే తగ్గిపోయింది కాబట్టి కొంతవరకు మీకు మేలు జరుగుతుందని చెప్పొచ్చు. ఇక గురువు 6వ స్థానాన్ని చూడటం వలన బిజినెస్ పీపుల్‌కి బావుంది. 6, 8, 10 స్థానాల్ని 2 కూడా గురువు ఉన్నాడు కాబట్టి వాక్కు స్థానం కూడా బావుంది. ధన చలామణి బావుంది. అవన్నీ మనకు గురువు మేలు చేస్తూనే ఉన్నాడు. శని చేస్తున్న నెగిటివ్ కూడా చెప్పాను. ఇక శనికి రెమెడీ కూడా చేసుకోవచ్చు. ఫేజ్ 1లో మీరు అత్యవసర పరిస్థితుల్లో కొన్ని పనులు చేసుకోవాలంటే రెమెడీ చేసుకున్నా ఫలించే అవకాశం ఉంటుంది. ఇక రాహుకేతువులు గాని చూసినట్లయితే ఎట్లాగూ కేతువుని గురువు చూస్తున్నాడు. రాహు 12లో ఉన్నాడు. కేతు దశ అయిపోయి రాహు ఉంటేనే మీకు రేట్లు కొంచెం అధిక ధరలు, కొంచెం అంటే ఎక్కువ ధనం దుర్వ్యయం అవటం ఇట్లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అట్లాంటివి కొన్ని చూసుకోవాలి. మీకు కొంత పరిజ్ఞానం కనుక ఉన్నట్లయితే నేను చెప్పే బాగా అవగాహన వస్తుంది. ఓకే, అది ఫేజ్ 1 యొక్క సారాంశం. ఇక ఫేజ్ 2కి వచ్చినట్లయితే శని 12లోకి వస్తున్నాడు కాబట్టి ఏదైనా కొనేటప్పుడు ఆలోచించి కొనాలి. లేదంటే రూపాయికి ₹2 ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. శని కూడా 6ని చూస్తున్నాడు కాబట్టి లోన్లు ఏమన్నా తీసుకునేట్టయితే ఫేజ్ 1లోనే తీసుకోవాలి. ఫేజ్ 2కి వచ్చేసరికి లోన్లు కొంచెం మనకి ఏమైనా ఆటంకాలు జరగటం కానీ, లోన్లు వీలు కాకపోవటం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. ఇచ్చిన డబ్బులు రాకపోవచ్చు. కాబట్టి ఏమైనా డబ్బులు వసూలు చేసుకోవాలన్నా కానీ ఫేజ్ 1లో వసూలు చేసుకోవడం బెటర్. డబ్బులు ఏమైనా తీసుకోవాలి, లోన్ తీసుకోవాలన్నా ఫేజ్ 1 బెటర్. ఫేజ్ 2కి వచ్చేసరికి శని ఆటంకాలు కలిగించడం వలన, అంతేకాకుండా శని ఇంకా ఎక్కువ కాలం కొనసాగుతాడు కాబట్టి ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు అక్కడ కొనసాగుతాడు కాబట్టి ఏదన్నా లోన్ తీసుకునేట్టయితే ముందే తీసుకోవడం బెటర్, కానీ ఆ తర్వాత అయితే ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వసూలు చేసుకోవడం కూడా. ఇక్కడ ఏమవుతుందంటే ఫేజ్ 2లో గురువు 2 గృహాలని శని పట్టుకోవడం వలన గురువు పాపగ్రహంగా మారుతున్నాడు. దాంతో 6వ స్థానం అనేది బాగా దెబ్బతింటుంది. 6, 8, 10 అది ఇక్కడ మేజర్ పాయింట్ ఫేజ్ 2లో. అందువలన గురువు యొక్క ప్రయోజనం అనేది ఎక్కువ కనిపించట్లేదు ఫేజ్ 2లో. సో ఉద్యోగ స్థానం బాగా దెబ్బతింటం వలన ఇప్పుడు ఉద్యోగానికి ఏదైనా మార్పులు చేర్పులు ఉండేట్టయితే ఫేజ్ 1 బెస్ట్ చాయిస్. ఫేజ్ 2కి వచ్చేసరికి నెగిటివ్ వస్తుంది. అంటే మన ప్రమోషన్ ఇస్తా అన్నాళ్ళు కూడా ఇవ్వకుండా పోవచ్చు. అలాగే ఏదైనా ట్రాన్స్ఫర్స్ మనం అడిగినా ఓకే అంటారు, కానీ తర్వాత మార్చి 30 తర్వాత అయితే మాట మార్చే అవకాశం ఉంటుంది. సో ఉద్యోగంలో కొద్దిగా స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఫేజ్ 2లో ఈ శని యొక్క ప్రభావం వల్ల గురువు 2 గృహాలు మనం కోల్పోతున్నాం. కాబట్టి మీకు గురువు పాపగ్రహంగా మారిందంటే ఫేజ్ 2 అన్నిటికంటే వర్స్ట్ టైం. అంటే మీకు ఆ 46 రోజులు చాలా నెగిటివ్ ఉందనే చెప్పాలి. ఇక శనికి రెమెడీ చేసుకుంటే కొంచెం గురువు బతికి కొద్దిగా ఏదైనా మన ఫలితాలు కొంచెం పొందడానికి అవకాశం ఉంటుంది, కానీ బట్ అదర్వైజ్ ఫేజ్ 2 అనేది ఓవరాల్గా అంటే ఎంత కామ్గా ఉంటే అంత మంచిది. లేదు అత్యవసరం అయితే శనికి రెమెడీ చేసుకుని పరిహారం చేసుకుంటే ఏదన్నా కొంచెం ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి అవి? 12వ స్థానము, 2వ స్థానం, 6వ స్థానం, 8వ స్థానం, 9వ స్థానం, 10వ స్థానం. అంటే మనకు ఆల్మోస్ట్ లైక్ ఏలినాటి శని. మేష లగ్నానికి శని మీనానికి వచ్చిన దగ్గర నుంచి ఏలినాటి శని మొదలవుతుంది. ఏలినాటి శని ప్రభావం. దాంతో ఆ ప్రభావం అనేది తీవ్రంగా ఉంటుంది మొదట్లో. ఎందుకంటే గురువు కూడా పాపగ్రహంగా మారటం వలన ఆ ఏలినాటి శని యొక్క ప్రభావం ఎక్కువగా చూసే అవకాశం ఉంది ఈ మొట్టమొదటి 46 రోజులు. సో మేష లగ్నానికి ఏలినాటి శని అనేది మేష రాశికి చెబుతూ ఉంటారు జనరల్గా, బట్ మేష లగ్నానికి అది వర్తిస్తుందని గుర్తుంచుకోండి. అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులు, అంటే మనం ఇచ్చినవి రాకపోవటం, తెచ్చినవి తీరకపోవటం, అలాగే మనం చేయని వాటికి కూడా ఏదో ఒక అపవాదులు ఇలాంటివి కూడా సృష్టించబడవచ్చు. అలాగే మనకి కొంత బాధ కలిగించే విషయాలు, అలాగే చేతిలో డబ్బులన్నీ ఖర్చు అయిపోవటం, ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు, స్ట్రెస్. సో ఎటు చూసినా కొంచెం గాఢాంధకారంగా బాగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ రెమెడీ చేసుకుంటే, అందులో శని రాహుతో కూడా కలిసి ఉంటున్నాడు ఈ ఫేజ్ 2లో. సో తీవ్రత ఎక్కువగా ఉంది. అంటే రాహుదశ కాకపోతే, రాహుదశ అయిపోయిన కేతు ఉంటే ఏదో కొంచెం అన్నా సేద తీరుస్తాడు కానీ, బట్ అదర్వైజ్ శని ఒక్కడే ఉండి భలే ఇబ్బంది పెడుతున్నాడు. సో ఫేజ్ 2 అనేది అంటే మనం చీకట్లో ఎంత కాముగా ఉంటే అంత మంచిది. లేదంటే ఎక్కువ మనం చీకట్లో ఎక్కువ యాక్టివ్గా ఉన్నాం అనుకోండి, ఆ వీటిని తగులుకుని మనకి ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా ఫేజ్ 2లో అంటే మీరు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఫేజ్ 1లోకే మార్చుకొని చేసుకుంటే బెటర్. ఫేజ్ 2లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది మనకి గడ్డు సమయం అని చెప్పొచ్చు. ఇక ఫేజ్ 3కి వచ్చినట్లయితే మే 15 నుంచి అక్టోబర్ 18 వరకు, డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 31 వరకు, అంటే లాస్ట్ నెలలో మధ్యలో ఏమైందంటే గురువు కొంచెం కర్కాటకానికి వెళ్ళి వస్తున్నాడు. అది ఫేజ్ 4లో తెలియజేయడం జరిగింది చూడండి. ఫేజ్ 3లో మధ్యలో ఫేజ్ 4 వస్తుంది ఇక్కడ. సో ఫేజ్ 3లో వచ్చేసరికి గురువు అనేవాడు కొంత మనకి ఉపశమనం కలిగిస్తూ ఉన్నాడు. గురువు అంటే ఇక్కడి నుంచి గురువు బలం పెరుగుతుంది. అందులో మే 15లో మధ్యలో ఏమవుతుందంటే గురువు జూన్ జూలైలో కొద్దిగా ఒక నెల రోజుల పాటు ఆయన
గురు మూఢము కూడా ఏర్పడుతుంది ఆ ఫేజ్ 3లో. కాబట్టి అది గమనించండి. ఆల్రెడీ తెలియజేశాను ముందు మాటలో. అది ఒకసారి గమనించుకోండి. ఆ గురువు 11వ స్థానాన్ని చూస్తున్నాడు. రాహువును పట్టుకుంటున్నాడు. ఇక్కడ ఇది ఒక అడ్వాంటేజ్. గురువు రాహువును పట్టుకుంటున్నాడు ఫేజ్ 3లో. సో దానివలన మీకేంటంటే కొంత దైవ బలం, కొంత ఫైనాన్షియల్‌గా కొంత సపోర్ట్, తమ్ముడు, చెల్లెళ్ళ వలన ఏదైనా సపోర్ట్ కలగడానికి కూడా అవకాశం వచ్చింది. వివాహ ప్రయత్నాలకు బాగా అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. అలాగే కొంచెం లాభాన్ని పొందటానికి. ఎందుకంటే నవమాధిపతి అయిన గురువు మీకు 11ను చూస్తున్నాడు కాబట్టి ఆకస్మిక ధనలాభం. ఏదైతే ఇప్పటి వరకు శని వలన 11వ స్థానం పోయిందో, ఇప్పుడు గురువు వలన 11వ స్థానానికి కొంచెం బలం వచ్చి కొంత ఫైనాన్షియల్‌గా ఎదగటానికి, కొంచెం మంచి లాభాలు పొందడానికి అవకాశం ఇది. అయితే ఇక బిజినెస్‌లో మాత్రం జాగ్రత్తగానే ఉండాలి బిజినెస్ పీపుల్. శని 12లో ఉండి 6ను చూస్తున్నాడు. ఏలినాటి శని అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఏలినాటి శని వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మొట్టమొదటిసారిగా ఫైనాన్స్ వాటి మీద ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలాగే శత్రు రోగ రుణ బాధలు. సో ఇది మేజర్‌గా. సో కాబట్టి అవి ఎట్లాగో శనికి రెమెడీ చేసుకోవాల్సి ఉంటుంది శని దశ కాకపోతే. సో వివాహ ప్రయత్నాలు, అలాగే కొంచెం లాభాలు, తమ్ముళ్ళు చెల్లెలతో సహాయ సహకారాలు, కొంత పిత్రార్జితం ఏదైనా కొంత పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్గా ఫేజ్ 3లో వచ్చే మనకి లాభం. నెగిటివ్ అనేది ఫైనాన్షియల్గా శని 12లో ఉండి 2, 6, 9 స్థానాలు చూసి అన్ని ఫైనాన్షియల్ భావాలను చూస్తున్నాడు కాబట్టి శని దశ కాకపోతే రెమెడీ చేసుకోవాలి. అది ఫేజ్ 3 యొక్క సారాంశం. ఇక ఫేజ్ 4లో శని మనకి ఏలినాటి శని సేమ్ ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4లో అదే భావాలు, ఫైనాన్షియల్ భావాలని ఆయన ప్రభావితం చేస్తుంటే అదృష్టం మనకి ఇక్కడ కొంచెం ఏ విధంగా వరిస్తుంది అంటే 48 రోజుల పాటు గురువు శనిని చూస్తున్నాడు 12వ స్థానంలో. సో మీకు ఏలినాటి శని నుంచి కొంత ఉపశమనాన్ని గురువు కలిగించబోతున్నాడు. ఓకే. సో కాబట్టి గురువు 4లో ఉండి 10ని చూడటం వల్ల ఉద్యోగంలో కొంచెం ప్రయత్నాలు చేసుకోవచ్చు, స్థిరాస్తులు మెరుగు చేసుకోవచ్చు, వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు, ఇల్లు కట్టించుకోవచ్చు, ఏదైనా నిర్మాణాలు ఇట్లాంటి వాటికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. సో అయితే ఏలినాటి శనిలో ఇల్లు కట్టించుకోవాలంటే మరి ఈ 48 రోజులు అయితే కొద్దిగా పాజిటివ్ ఉంది. ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, స్థిరాస్తులు కొనుక్కోవాలన్నా ఇదే మంచి సమయం. ఏలినాటి శని జరుగుతున్న 2.5 సంవత్సరాల్లో అప్పుడప్పుడు ఇట్లాంటి కొన్ని మచ్చు తొణుకులు అంటే కొంచెం మంచి మంచి రోజులు కూడా వస్తుంటే వాటిని గమనించి కొన్ని పనులు చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉద్యోగంలో మార్పులు చేర్పులకు బాగుంది. శని ప్లస్ మీకేంటంటే రాహుదశ అయిపోయిన కేతువు గనక ఉన్నట్లయితే మీరు అదృష్టవంతులు. అప్పుడేమవుతుందంటే ఆ కండిషన్లో అప్పుడు గురువు శని 2 గృహాలని శుభత్వం చెందించి శనిని కూడా శుభగ్రహంగా పనిచేయించి అదే ఏలినాటి శనిలో అదే శని చేత మీకు మేలు చేయిస్తూ ఉన్నాడు. సో మనం ఇంతకుముందు చూసాం కుజస్తంభంలో ఎట్లయితే శని మేలు చేసిందో మీనలగ్నం వారికి ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఫేజ్ 4లో మీకు శని కూడా మేలు చేస్తాడు. అప్పుడు ఫైనాన్షియల్గా అన్ని పాజిటివ్ అవుతాయి. అప్పుడు మనకేంటంటే వ్యాపారస్తులకి మంచి లాభాలు, బిజినెస్ మనం ఏమైనా వసూలు చేసుకోవచ్చు, లోన్లు తీసుకోవచ్చు, ఫైనాన్స్ రొటేషన్ కానీ, కొన్ని లిక్విడ్ సేవింగ్స్ కానీ పలు రకాలుగా బాగుంది. పెండింగ్ వర్క్స్ అయిపోతున్నాయి. జాబులకి, గవర్నమెంట్ జాబులకి బాగా అనుకూలత వస్తుంది. విదేశీ ప్రయాణాలకు అనుకూలత వస్తుంది. ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నీ కూడా ఎగ్జామ్స్ బాగా క్లియర్ చేయటం కానీ ఇవన్నీ మీకు చాలా మంచి ఫేజ్ 4 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్. మొత్తం సంవత్సరంలోకే మీకు బెస్ట్ టైం అంటే ఫేజ్ 4 అండి. గుర్తుపెట్టుకోండి. మేషలగ్నం వారికి ఏలినాటి శని నుంచి ఉపశమనం. ఫేజ్ 1 కూడా బాగానే ఉంది కానీ ఫేజ్ 4 ఇంకా మంచిది. ఫేజ్ 2, ఫేజ్ 3 అనేది శని ఏలినాటి శని తీవ్రత ఉంటుంది. దాంట్లో ఫేజ్ 2 ఇంకా ఎక్కువ తీవ్రత ఉంది. తర్వాత రాహు శనులు కలిసి ఉండటం వలన ఫేజ్ 3 అనేది కొంత మధ్యస్థంగా ఇబ్బంది ఉంది. అప్పుడు గురువు రాహును పట్టుకుంటాడు కాబట్టి కొంతవరకు పర్లేదు. సో ఫేజ్ 4 ఈజ్ ద బెస్ట్. ఫేజ్ 1 ఈజ్ సెకండ్, ఫేజ్ 3 ఈజ్ థర్డ్, ఫేజ్ 2 ఈజ్ ద లాస్ట్ ఇన్ యువర్ రిజల్ట్స్. సో కాబట్టి ఫేజ్ 4లో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నా ఏదన్నా కానీ ఫేజ్ 4లోకి అంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కొంచెం ముహూర్తాలు ఉండే సమయమే కాబట్టి కొన్ని పనులన్నీ చేసుకోవచ్చు. ప్రత్యేకించి గృహ ప్రవేశాలు, అలాగే వివాహాది శుభకార్యాలకు కానీ ఇలాంటి వాటికన్నీ బాగానే అనుకూలత వస్తుంది. అఫ్కోర్స్ వివాహాది శుభకార్యాలకు ఫేజ్ 3 కూడా బాగానే ఉంది. ఫేజ్ 4 కూడా చేసుకోవచ్చు ఈ 2 కూడా. సో ఈ విధంగా ఏలినాటి శని అనేది మేష లగ్నం వారిని పీడించబోతుంది. శని దశ అయిపోతే మీకు ఏలినాటి శని వర్తించదు. ఇది గమనించండి. శనికి రెమెడీస్ చేసుకుంటే ఆ నెగిటివ్ కూడా తగ్గుతుంది. సో జాతకంలో శని ఎంత బలంగా ఉంటాడో అంతే బలంగా గోచారంలో కానీ ఏలినాటి శనిలో కానీ మీకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి అందరూ భయపడాల్సిన అవసరం లేదు. దానికి తీవ్రత అనేది మారుతుంది. దశ ఉందా లేదా అని చూసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పినవి ఏంటంటే శని దశ అయిపోయిన వారికి చాలా వరకు నెగిటివ్ అనేది ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ఫలితాల్లో గురుదశ ఉంటే పాజిటివ్ ఫలితాలను వస్తాయి. మరి గురుదశ అయిపోతే కొంచెం విష్ణువుని పూజించుకుంటే గురువు బలాన్ని కొంత పెంచుకోవచ్చు. ఆ పాజిటివ్ రిజల్ట్స్ కొంత పొందడానికి అవకాశం ఉంటుంది.
ఓకే, సో ఇది మేష లగ్నం వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చూచాయిగా మీకు తెలియజేయడం జరిగింది. ఇక ప్రతి మాసం మాస ఫలితాల్లో క్లోజప్ లో ఇంకొన్ని విషయాలు మనం అంటే వేరే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా బ్రాడ్ గా మీకు ముఖ్యమైన కార్యక్రమాలు ఎలా ఉండబోతుంది, వాతావరణం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అనేది తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో దీన్ని చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. సో విష్ ఆల్ ద బెస్ట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక వృషభ లగ్నం వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, సో ముఖ్యాంశాలు. సో ముఖ్యంగా ఫేజ్ 1 అంటే శని 10లో ఉన్నాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు, చివరికి వచ్చిందండి. ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు మీరు ఏమైనా చేసేటుంటే ఇక ఆఖరి అవకాశం, చక్కగా దాన్ని ఉపయోగించుకుని ఉద్యోగంలో ఏమైనా మార్పులు చేర్పులు పురోగతి ఇలాంటివి చేసుకోవడానికి చక్కగా దాన్ని వినియోగించుకోవచ్చు. అది దానికి ఫేజ్ 1 యొక్క ప్రత్యేకత. అది అలాగే వివాహాది శుభకార్యాలకు కానీ, స్థిరాస్తులు కొనుక్కోవడానికి కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ ఇలాంటి, అలాగే ఏదైనా వస్తువులు కొనుక్కున్నా తక్కువ ధరకే మీకు దొరికే అవకాశం ఉంటుంది. ఇంట్లో మరమ్మతులు చేసుకోవడానికి వీటన్నిటి కూడా బాగుంది ఫేజ్ 1. దాంతో ఫేజ్ 1లో గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి కొంచెం లగ్నంలో ఉంటే గురువు దిగ్బలాధిపతి పంచమాన్ని సప్తమాన్ని నవమాన్ని చూసి పలు రకాలుగా ఇబ్బంది పడుతుంటాడు. ఇటు సంతాన పరంగా కానీ, ఇటు వివాహ పరంగా భార్యాభర్తల మధ్య కానీ, అటు చేతిలో ఉన్న డబ్బులు బంగారం కానీ అన్ని ఖాళీ అయిపోతాయి. సో కాబట్టి గురువు లగ్నంలో ఉండి ఇబ్బంది పెడుతున్నాడు. ఫేజ్ 1 ఫేజ్ 2లో ఉంటాడు, కానీ ఫేజ్ 3 ఫేజ్ 4లో గురువు యొక్క అటువంటి ఎక్కువ ఇబ్బంది అనేది తగ్గుతుంది. 1 year పాటు ఈయన మీకు లగ్నంలో ఉన్నాడు. సో ఆయన చివరకు వచ్చేస్తుంది, మే 14 కల్లా వెళ్ళిపోతాడు. ఓకే, సో కాబట్టి ఫేజ్ 1లో ఆ గురువు యొక్క నెగిటివ్ అనేది కొనసాగుతుంది. గురుదశ కాకపోతే పెరుగన్నం దిష్టి తీసుకున్నట్లయితే కొంచెం ఆ గురువు యొక్క ప్రభావం నెగిటివ్ తగ్గుతుంది. ఇది ఇంతకుముందు నుంచి మీరు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఈ ఫేజ్ 1 అనేది మీకు కొత్త కాదు, అంటే ఇప్పటి నుంచో ఆ గ్రహాలు అక్కడే ఉన్నాయి కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసినయే. వివాహాది శుభకార్యాలు చేసుకున్నట్టయితే గురువుకు రెమెడీ చేసుకుంటే మనకి సాఫీగా సాగిపోతాయి. బంగారం కొనుక్కోవాలని ఏదన్నా కానీ గురువుకు రెమెడీ చేసుకుంటే బెటర్. అలాగే గురువు పంచమాన్ని చూస్తున్నాడు, సంతానానికి కొంచెం ఇబ్బందులు కొంచెం ఉండే అవకాశం ఉంది సంతానానికి, అవి కూడా చూసుకుని వెళ్ళాలి. ఓకే, పిల్లల మాట వినకపోవటం కానీ, విదేశీ ప్రయత్నాల్లో కానీ, వీసాల్లో కానీ ఇట్లాంటి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఆ గురువుకు రెమెడీ చేసుకుంటే కొంతవరకు సాఫీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫేజ్ 1. ఇక ఫేజ్ 2 అనేది ఈ సంవత్సరంలోకి మీకు బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఎందుకని, శని గురువు 2 గృహాలను పట్టుకుని గురువుని శుభగ్రహంగా మారుస్తున్నాడు. ఏదైతే ఇప్పుడైతే మనం ఫేజ్ 1 ఫేజ్ 2లో మీకు ఇబ్బంది ఉందని చెప్పానో గురువు వలన, ఫేజ్ 2లో దాన్ని శని మటుమాయం చేస్తున్నాడు. సో అంటే ఫేజ్ 1 వరకే మీకు గురువు యొక్క నెగిటివ్ అనేది ఉంటుంది, ఫేజ్ 2లో ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు, శని గురువును 3వ చూపుతో చూడటం, గురువు యొక్క 2 గృహాలను కూడా శని ఆక్యుపై చేస్తూ ఉన్నాడు. సో ఇట్స్ ఎ రేర్ కాంబినేషన్ అనమాట, చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇట్లాంటి 46 రోజుల పాటు మాత్రం శని గురువు 2 గృహాలను పట్టుకోవటం వలన శని పాలనకి చాలా బలం వస్తుంది. అంటే గురువు అనే పెద్ద గ్రహం మనకి శుభగ్రహంగా మారితే మనకి వృషభ లగ్నం వారికి 6 శుభగ్రహాలు అవుతారు. సో అయితే మీకు శనిదశ అవ్వకూడదు అనమాట. శనిదశ అయిపోతే మళ్ళీ ఇది మీకు వర్తించదు, గుర్తుపెట్టుకోండి. శనిదశ అయిపోయినా కానీ మీరు గనక శని మీనంలో ఉండగా జన్మించినట్లయితే మళ్ళీ 50% శనికి బలం ఉండి అప్పుడు మీకు అప్పుడైనా మీకు వర్తిస్తుంది. అది క్లాస్. ఓకే, సో ఈ 46 రోజులు ఏం చేసుకోవచ్చు, శని 11లో ఉన్నాడు కదా, ఏమైనా ఆస్తులు అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు, మంచి గిట్టుబాటు ధరలు వస్తాయి. అలాగే ఏదైనా పెండింగ్ వర్క్స్, కోర్టు కేసులు, వీటిలో మీకు కోర్టు కేసులో గెలవడానికి అవకాశం వస్తుంది. అలాగే విదేశీ ప్రయత్నాలకి, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, హయ్యర్ స్టడీస్కి, పిహెచ్డికి అప్లై చేసేవారికి, ఇలాంటి వారికి విద్యాభివృద్ధికి, సంతానాభివృద్ధికి, సంతానం కలగటానికి, పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి, అలాగే కోర్టు కేసుల్లో మనకు పాజిటివ్ రావడానికి, అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు రావడానికి, అలాగే ఏదైనా నమ్ముకుంటే గిట్టుబాటు ధరలు రావడానికి శని బాగా ఉపయోగపడతాడు. దాంతో పాటుగా గురువు శుభగ్రహంగా మారి సంతానాభివృద్ధికి బాగా తోడ్పడుతున్నాడని చెప్పొచ్చు. అలాగే వివాహాది శుభకార్యాలకు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే కొంత బంగారం కొనుక్కోవడానికి కూడా అవకాశాన్ని కలుగజేస్తున్నాడు. ఇది మన గురువు వలన కూడా కొంత పాజిటివ్ జరుగుతుంది. ఫేజ్ 2లో మీకు శని, గురు, రాహులు అన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. అందులో శని రాహుల యొక్క యోగం కలగటం అనేది కూడా చాలా మంచిది, చాలా బలం కలిగి ఉంటారు. వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. సో మంచి 11లో అంటే ఆకస్మిక ధన లాభం. ప్రత్యేకంగా మీకు నవమాధిపతి అయిన శని 11లోకి వస్తున్నాడండి, అంటే ఆకస్మిక ధన లాభానికి అది సూచన. దాంతో ఆ శని రాహుతో కలిసి ఉండబోతున్నాడు. మంచి ఫేజ్ 2 అనేది మీకు బంగారం లాంటి సమయం, అంటే మంచి వండర్ఫుల్ టైం.
ఎస్పెషల్లీ వ్యాపారస్తులకు గానీ, ఏదైనా అమ్ముకునే వాళ్ళకి ఇట్లాంటి వాటన్నిటికి చాలా మంచి టైం. కాబట్టి దీన్ని ఎదురు చూసి చక్కగా ఉపయోగించుకోండి. షేర్ మార్కెట్‌లో ఇట్లాంటి చోట ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే బాగా లాభాలొచ్చే అవకాశం ఉంది. అది మీకు శని నవమాధిపతి 11కి రావటం అనేది 2.5 సంవత్సరాల పాటు ఉండబోతున్నాడు. సో, ఇది అద్భుత సమయంగా చెప్పొచ్చు. దాంతో రాహుతో కలిసి ఉంటున్నాడిక్కడ. అంటే కేతు దశ అయిపోయిన రాహు ఉంటే సూపర్ ఇక. అయితే ఇక్కడేంటంటే గురువు కూడా శుభగ్రహంగా మారి కేతువుని చూస్తున్నాడు కాబట్టి ఆయన పని కూడా అయిపోయినట్టే. సో, కాబట్టి అంటే చాలా ఎక్కువ పాజిటివ్ ఉండే సమయం ఫేజ్ 2 మీకు ఈ సంవత్సరం మొత్తంలోకి కూడా. ఓకే. ఇక ఫేజ్ 3కి వెళ్దాం. సో, శని యొక్క మనం ఏదైతే చెప్పుకున్నప్పుడు లాభాలు, అలాగే సంతానాభివృద్ధి ఏదైతే చెప్పానో మీకు ఫేజ్ 2లో అవన్నీ కొనసాగుతాయి. అయితే గురువు అనేవాడు శని నుంచి విడిబడి, సో, గురువు శుభగ్రహంగా మారుతున్నాడు ఫేజ్ 2లో. కానీ ఫేజ్ 3లో మళ్ళీ ఆయన యథాతథంగా ఆయన గురువు 2లో ఉండి అష్టమాన్ని, దశమాన్ని, సో, ఉద్యోగంలో స్ట్రెస్, మార్పులు, చేర్పులు, అధిక ఒత్తిడి ఇలాంటివి, అలాగే కొంచెం అప్పులు, వారి యొక్క బెడద గాని, చేతిలో డబ్బులు రొటేషన్ అనేది కొంచెం మందగించడం గాని, కొంచెం వర్క్స్ పెండింగ్ పడటం గాని, డిలేస్ అవ్వటం గాని, కోర్టు తీర్పుల్లో కొంచెం చికాకులు కలగటం గాని, సో, మెయిన్ కోర్టు కేసులు, తీర్పులు, అలాగే ఆరోగ్య సమస్యలు గురువు 6ని చూస్తున్నాడు. అలాగే లోన్స్ ఇవ్వటంలో గాని, తీసుకోవటంలో గాని కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. సో, ఈ గురువుకి రెమెడీ చేసుకోవాలి గురుదశ కాకపోతే. ఓకే. సో, కాబట్టి ఫేజ్ 3లో కొంత గురువు యొక్క నెగెటివ్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఫేజ్ 1లో ఉన్నంత నెగెటివ్ లేదు కానీ ఫేజ్ 2లో, ఎందుకంటే లగ్నంలో ఉన్నప్పుడు ఎక్కువ ఇబ్బంది పెడతాడు. 2లోకి వచ్చిన తర్వాత అంత ఇబ్బంది పెట్టాడు. ఓకే. సో, దట్ ఈస్ వన్ థింగ్ అబౌట్ ఇట్. ఇక ఫేజ్ 4 చూసినట్లయితే గురువు శనిని పట్టుకుంటున్నాడు. సో, వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతున్నట్టు అక్కడేమో మనకి సమయం బ్రహ్మాండంగా ఉంది ఫేజ్ 2లో. శని గురువుని పట్టుకున్నాడు. ఫేజ్ 4లో గురువు శనిని పట్టుకుంటున్నాడు. అంటే మీకు ఇంకా రాహుదశ అయిపోయిన కేతు ఉంటే శని 2 గృహాలు కూడా గురుపాలికల పరం అవుతాయి. సో, అప్పుడు శని పాపగ్రహంగా పనిచేస్తాడు. గురువు పాపగ్రహం, శని కూడా పాపగ్రహం, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మనకి అసలే గురువు శనిని పట్టుకున్నా అంటే రాహుదశ అయిపోయిన కేతు ఉంటే ఇక అసలకే ఇబ్బంది అవుతుంది. సో, కాబట్టి ఈ సమయం జాగ్రత్తగా ఉండాల్సింది. గురువుకి రెమెడీ చేసుకోవడం అనేది ఒకటే మార్గం. గురుదశ కాకపోతే గురువు పెరుగన్నం దిష్టి తీస్తే కొంతన్నా సేఫ్గా ఉంటుంది. లేదంటే జేబులో డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. వివాహంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. ఉత్సాహం నీరుగారిపోతుంది. అన్ని అవకాశాలు దగ్గరకు వచ్చి పోతూ ఉంటాయి. అలాగే తమ్ముళ్ళు, చెల్లెళ్ళ వల్ల కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఇక శని చేసే మేలును కూడా గురువు అడ్డగిస్తూ ఉన్నాడు. ఎప్పుడు రాహుదశ అయిపోయిన కేతు ఉంటే. కానీ మీకు రాహు ఇంకా బతికే ఉన్నాడు అంటే మాత్రం అట్లీస్ట్ కొంతన్న ఉపశమనం ఉంటుంది. శని కొంతన్న మేలు చేసి ఎట్లా ముందుకు తీసుకెళ్ళడానికి పంచమ, అష్టమ, 11 అయితే 11వ స్థానం లాభస్థానాన్ని మాత్రం గురువు ప్రభావితం చేస్తాడు. ఆ మిగిలిన చూపుల్లోనే శని ఏమైనా కొంచెం మేలు చేయగలడు. ఏది కొంచెం మన విద్యార్థులకి విద్యాభివృద్ధి, సంతానాభివృద్ధి, కోర్టు కేసుల్లో కొంత సపోర్ట్ అయితే ఇస్తున్నాడు కానీ లాభస్థానం మాత్రం దెబ్బతింటుంది ఫేజ్ 4లో. గుర్తుపెట్టుకోండి, షేర్ మార్కెట్ వీటిలో లాస్లు వచ్చే అవకాశం ఉన్నాయి. అలాగే బంగారం వల్ల కూడా లాస్ వచ్చే అవకాశం ఉంది. సో, కాబట్టి ఫేజ్ 4లో మాత్రం అమ్మకాలు, కొనుగోలు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే లాస్లు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి కామ్గా ఉండాలి. లేదంటే ఇబ్బంది పడతారు. దాన్ని గమనించాల్సి ఉంటుంది. ఈ గురువుకి రెమెడీ చేసుకుంటే బెటరు. ఓకే. ఇది ఓవరాల్గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4లో చూస్తే ఫేజ్ 2 అనేది చాలా బాగుంది. ఫేజ్ 4 అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఫేజ్ 1, ఫేజ్ 3 మధ్యస్థంగా ఉంది. సో, ఫేజ్ 2, ఫేజ్ 1, ఫేజ్ 3, ఫేజ్ 4 ఈ విధంగా మీకు మేలు చేయడానికి అవకాశం ఉంది సీక్వెన్స్లో. సో, కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏ దశ అయిపోయింది, ఏ దశ ఉన్నది అనేది తెలుసుకోండి. వీటిని చక్కగా వినియోగించుకుని చక్కటి నిర్ణయాలు తీసుకుని పురోగతి సాధిస్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక మిథున లగ్నం వారికి సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. ఫేజ్ 1లో శని ఇంతకు ముందులానే ఉన్నాడు. గురువు కూడా ఇంతకు ముందులానే ఉన్నాడు. ఇప్పటి వరకు మనం తెలుసుకుంటున్నాం సంవత్సరంలో ఎలా ఉందనేది. సో, మీకు తెలిసిందే శని 9లో ఉండి మనకి 11ని చూస్తున్నాడు. నవమాధిపతి 11ని చూసి ఆకస్మిక ధనలాభం, 6ని చూసి ఫైనాన్షియల్గా. సో, మొత్తం వ్యాపారస్తులకి బిజినెస్ లోన్లు తీసుకోవటం, ఇవ్వటం, లాభాలు, ఫైనాన్షియల్గా కొంత సపోర్ట్ అయితే మనకి శని నుంచి లభిస్తుంది. అది కొనసాగుతుంది ఫేజ్ 1లో. అలాగే గురువు కూడా 12లో వచ్చి 6ని చూస్తున్నాడు కాబట్టి అప్పుడప్పుడు కొన్ని వసూళ్ళలో కొంత ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. అలాగే కొంత అనవసరమైన ఖర్చులు కూడా జరుగుతున్నాయి, అధిక ఖర్చులు కూడా. కొంచెం గృహ సమస్యలు, స్థిరాస్తుల్లో కొంచెం ఇబ్బందులు కానీ, కొంచెం ఏదైనా కొనుక్కుందామంటే డిలే అవ్వటం, సరైన ఇల్లు దొరకపోవటం, ఏదో ఒక ఇబ్బందులు అన్నీ అంటే కొంచెం డిలే చేస్తున్నాడు గురువు. కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. గురుదశ అయిపోతే ప్రాబ్లం లేదు కానీ గురుదశ కాకపోతే మాత్రం కొంచెం
శత్రు రోగ రుణ బాధలు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, గృహ సమస్యలు కావచ్చు, ఏదైనా కానీ కొంత పీడిస్తా ఉన్నాడు గురువు అయితే. ఆయనకి కొంచెం పెరుగన్నం దిష్టి తీసుకుంటే కొంచెం మేలుగా ఉంటుంది. ఇది మనకి ఫేజ్ 1లో శని గురువుల యొక్క పాజిటివ్ నెగిటివ్ వాళ్ళ దశలు గనక ఉన్నట్లయితే. సో దశలుంటే రెమెడీ చేసుకుంటాం, దశ అయిపోతే మనం రెమెడీ చేయాల్సిన అవసరం లేదు, నెగిటివ్ అనేది మనకి వర్తించదు అని తెలుసుకోవచ్చు. ఇక ఫేజ్ 2 చూద్దాం. ఫేజ్ 2 వచ్చినట్లయితే మార్చి 30 నుంచి మే 14 46 రోజుల పాటు ఈ ఫేజ్ 2లో శని గురువు 2 గ్రహాలని పట్టుకోవడంతో గురువు కూడా శుభగ్రహంగా పనిచేస్తున్నాడు. అరుదైన అంశం అండి. అంటే గురువు మనకు పాపగ్రహం, కానీ శని ఆయన్ని శుభగ్రహంగా మలచుకుంటున్నాడు. అందువల్ల ఈ ఫేజ్ 2 అనేది చాలా బెస్ట్ టైం. ఈ సంవత్సరంలోకి మీకు బెస్ట్ టైం ఏంటంటే ఫేజ్ 2 మార్చి 30 నుంచి మే 14 ఈ 46 రోజులు గుర్తుపెట్టుకోండి. అంటే ఎటు చూసినా ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఫేజ్ 1లో కొద్దిగా ఫైనాన్షియల్గా అక్కడక్కడ ఇబ్బందులు ఉంటున్నాయి గురువు వలన, గృహ సమస్యలు, ఆరోగ్య సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఇలాంటివన్నీ కాస్త ఇప్పుడు గురువు అదే దాంట్లో మేలు చేసి బళ్ళు ఓడలైనట్టుగా ఏదైతే కేసులో కొద్దిగా కష్టంగా ఉన్న కేసులు కూడా మీరు గెలవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం అప్పటిదాకా అంతుబట్టిన ఆరోగ్యంలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. పెండింగ్ వర్క్స్ అన్ని అయిపోతాయి. అలాగే కన్స్ట్రక్షన్ చేసే వారికి, రియల్ ఎస్టేట్లో ఉండే వాళ్ళకి ఆటంకాలు తొలగి సో మంచి అంటే ప్రోగ్రెస్ ఉంటుంది. గృహ ప్రవేశాలు కానీ, స్థిరాస్తులు కొనటంలో కానీ, ఇలాంటి వాటిలో మంచి సపోర్ట్ ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో మంచి ఇల్లు కొనుక్కోవడం, వాహనాలు కొనుక్కోవడం, వస్తువులు కొనుక్కోవడం, ఎటు చూసినా కానీ ఇక శని 10కి వచ్చాడు కాబట్టి ఉద్యోగాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, స్థిరాస్తులను అభివృద్ధి చేస్తున్నాడు. వివాహానికి మంచి సానుకూల సమయం అని చెప్పొచ్చు. దాంతోపాటు గురువు కూడా దొరికాడు కాబట్టి, అది సప్తమాధిపతి అయిన గురువు శనికి దొరుకుతున్నాడు కాబట్టి వివాహం వలన మంచి లాభాలు పొందటం, ఫైనాన్షియల్గా అడ్వాంటేజ్ రావటం, భార్య వలన భర్త వలన, వివాహంలో స్పౌజ్ వలన మీకు మంచి అనుకూలత, వివాహం బాగా కలిసి రావడం. సో కాబట్టి ఈ సమయంలో వివాహం చేసుకోవటం అనేది మంచి సంబంధాలు కూడా దొరుకుతాయి, అలాగే ఆ వివాహం వల్ల మంచి లాభం కూడా ఉంటుంది. సో ఇది వివాహాది శుభకార్యాలకి, ఉద్యోగాలకి, స్థిరాస్తులకి, సో అన్ని రకాలుగా అంటే బహిరంగంగా మీకు మంచి ప్రొఫైల్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మీ ప్రొఫైల్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇటు స్థిరాస్తులు, అటు వివాహం చూసినా, అటు ఉద్యోగం చూసినా మంచి కీర్తి గౌరవాలు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి మంచి సమయం. అలాగే ఇక గురువు 6ను చూస్తున్నాడు. సో బిజినెస్ పీపుల్ కూడా కొంత మంచి పాజిటివ్గానే అంటే గురువు అనుకూలతనిస్తూ ఉన్నాడు. తక్కువ రేటుకే వస్తువులు కొనుక్కోవటం, మంచి వ్యాపార లావాదేవీల్లో కూడా మంచి పురోగతి సాధించడం, ఇలాంటి ఇక ముందే చెప్పాను కోర్టు కేసుల్లో కూడా పాజిటివ్, అలాగే ఆరోగ్య అభివృద్ధి కూడా జరుగుతుంది. సో వండర్ఫుల్ టైం ఫేజ్ 2 అనేది. మీకు శని గురు దశలు 2 ఉన్నప్పటికీ కూడా గురువు కూడా శుభగ్రహంగా మారి చాలా మేలైతే చేస్తూ ఉన్నాడు. సో అది ఫేజ్ 2 బెస్ట్ టైం. ఇక ఫేజ్ 3కి వద్దాం. మే 15 నుంచి అక్టోబర్ 18 వరకు, డిసెంబర్ 5 నుంచి 31 వరకు. సో ఇది 183 రోజులు. ఇక్కడ ఏంటంటే శని పని శని చేసుకుంటున్నాడు, గురువు పని గురువు చేసుకుంటున్నాడు. అయితే లగ్నంలోకి గురువు వస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. లగ్నంలో ఎప్పుడు వచ్చినా 5, 7, 9ని చూస్తాడు. సో కొంచెం సంతాన పరంగా కొంచెం ఇబ్బందులు, వివాహంలో కొన్ని ఇబ్బందులు, అలాగే చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోతూ ఉంటాయి, అవకాశాలన్నీ కొద్దిగా మిస్ అయిపోతూ ఉంటాయి గురువు లగ్నంలో ఉంటే. సో తిండి నిద్ర సరిగ్గా లేక, భార్యాభర్తల మధ్య కొంచెం చికాకులు, అంటే ఆహార విహార నిద్రలో అంటే షెడ్యూల్స్ అన్ని బాగా డిస్టర్బ్గా ఉండటం వలన ఆబ్వియస్గా అట్లాంటి పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఇక గురువు పంచమాన్ని చూస్తే పిల్లలు మాట వినకపోవటం కానీ, విదేశీ ప్రయత్నాలు చేసుకునే వారికి కొద్దిగా వీసాల్లో ప్రాబ్లమ్స్ కానీ, అలాగే విద్యాభివృద్ధి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి కానీ, ఇంటర్వ్యూస్లో కానీ చొక్కెదిరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గురుదశ కాకపోతే రెమెడీ చేసుకోవాలి. గురువు లగ్నంలోకి రావటం అనేది కొంచెం ఎక్కువగా నెగిటివ్ చేసే సమయం అని చెప్పొచ్చు. ఓకే, సో అది గురువు. ఇక శని మనకు 10లో ఉన్నాడు. ఆల్రెడీ ఫేజ్ 2లో శని చేస్తున్న మేలైతే తను కొనసాగిస్తాడు. ఏది వివాహపరంగా, స్థిరాస్తుల పరంగా, అలాగే ఉద్యోగ పరంగా. కాదే వివాహం దగ్గర కొంచెం గురువు అడ్డం పడుతున్నాడు కాబట్టి కొంచెం కొన్ని సంబంధాలు తప్పిపోవటమో, కొద్దిగా చికాకులు అయితే గురువు వలన వస్తాయి. సో ఫేజ్ 3లో అదే శుభకార్యాలు మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే గురువుకు రెమెడీ చేసుకోవడం కంపల్సరీ. ఓకే, సో అది శని చేసే మేలు కొనసాగుతుంది, కానీ గురువు కొంత కీడు చేస్తున్నాడు ఫేజ్ 2తో పోల్చుకుంటే. ఇక ఫేజ్ 4తో పోల్చుకుంటే గురువు పూర్తిగా బలవంతుడవుతున్నాడు, గురువు శనిని పట్టుకుంటున్నాడు. ఇక మీకు రాహుదశ అయిపోయిన కేతువు కనుక మిగిలినట్లయితే శని 2 గ్రహాలను కూడా గురువు కొట్టేసి శనిని పాపగ్రహంగా మార్చేసి తనకు పని చేయించుకుంటున్నాడు. సో ఫేజ్ 4 అనేది వర్స్ట్, అంటే బాగా నెగిటివ్ ఉంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత తక్కువ పని చేసుకుంటే అంత మంచిది. మనం అంటే చీకట్లో యాక్టివ్గా ఉంటే ఎక్కువ వస్తువులను పగలగొడుతూ ఉంటాం, తగులుతూ ఉంటాం. సో అట్లాగే మనకి కొంచెం గడ్డు సమయంలో ఇక్కడ గురువుకి రెమెడీ చేసుకోవడం ద్వారా మళ్ళీ
చాలా మేలైతే జరుగుతుంది, శని మిగులుతాడు మనకి. అందుకనే గురు దశ ఉన్నట్లయితే ఈ సమయంలో గురువుకి రెమెడీ చేసుకోవడం అనేది చాలా సేఫ్ టైం. సో అది అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 48 రోజులు గుర్తుపెట్టుకోండి. ఫేజ్ 2 ఎంత బాగుందో ఫేజ్ 4 అంత మైనస్లో ఉంది. అది ఫేజ్ 3 ఫేజ్ 1 యావరేజ్గా ఉన్నాయి. సో ఇది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త సమయం. సో ఏ విధమైన జాగ్రత్తలు? ఫైనాన్షియల్గా ఇబ్బంది పెడతాడు, కోర్టు తీర్పుల్లోనూ కోర్టు కేసుల్లోనూ, ఆరోగ్యపరంగాను, అంటే మనం చెయ్యని వాటికి కూడా అపవాదులు, నిందలు, రూమర్స్, మనం ఒక మాట అంటే 4 మాటలు పడాల్సి రావటం, మన మీద విశ్వాసం కోల్పోవటం, జనాలు ధనం కోసం ఎదురు చూపులు, గడ్డు సమయం అనమాట. సో అది ఉద్యోగంలో ఇక స్ట్రెస్ అవన్నీ కూడా. అంటే శని 10కి వచ్చి ఎంత మేలు చేస్తుంటే దాన్ని మొత్తాన్ని నీరు గారుస్తున్నాడు గురువు వచ్చేసి. ఆయన గురువు ఉచ్చలోకి వస్తూ ఉన్నాడు కర్కాటకంలో. కాబట్టి కొంచెం ఇది గడ్డు సమయం అని చెప్పొచ్చు. గురుదశ కాకపోతే రెమెడీ కంపల్సరీ అని చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఇది ఫేజ్ 4. సో ఇది ముఖ్యమైన అంశాలు. మీకు ఏదన్నా కవర్ చేయలేదనిపిస్తే మీకు కామెంట్స్లో రాస్తే మీకు తెలియజేస్తాం. సో దశ ఉందా లేదో తెలుసుకుని పాజిటివ్, అంటే మీకు శని ఉన్నట్టయితే పాజిటివ్ వస్తుంది, గురు దశ అయిపోతే నెగిటివ్ తగ్గిపోతుంది. ఇవి గమనించుకుంటే మీకు ఫలితాలు చక్కగా సూట్ అవుతాయి. సో వీటిని బట్టి తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. చక్కగా సమయాన్ని వినియోగించుకుని ఏ విధంగా ఏ ప్రయత్నాలు చేస్తే అవి సఫలీకృతం అని తెలుసుకుంటారని, దాన్ని బట్టి మంచి మేలు పొందుతారని ఆశిస్తున్నాను. ఓకే, సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో కర్కాటక లగ్నం వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ఫేజ్ 1 జనవరి 21 నుంచి మార్చి 29, 67 రోజుల పాటు యథావిధిగా ఇప్పటి వరకైతే ఏ విధంగా జరుగుతుందో అదే కొనసాగుతుంది. అంటే శని అష్టమంలో ఉండి కొంచెం పనులు డిలే చేస్తూ ఉన్నాడు, మాట నిలబెట్టుకోవడం కష్టంగా ఉంది, పనులన్నీ డిలే అవుతున్నాయి, కొన్ని కోర్టు తీర్పుల్లో కొంచెం నెగిటివ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ శని చేస్తూ ఉన్నాడు. ఇటు సంతానాభివృద్ధిలో కానీ, విదేశాలకు ప్రయత్నాల్లో కానీ, అలాగే విద్యార్థులు కొద్దిగా మాట వినకపోవడం, పిల్లల మాట వినకపోవడం, అట్లాంటి వాటిలో కొంత ఇబ్బంది శని కలుగు చేస్తున్నా అది కొనసాగుతుంది ఫేజ్ 1లో. అయితే నవమాధిపతి అయిన గురువు 11లో ఉండి కొంత అయితే బిజినెస్ పీపుల్కి మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాడు. ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కానీ, బంగారం వలన కూడా కొంత లాభాలు పొందడం కానీ, ఇట్లాంటివి కొంత కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గురువు సప్తమాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. అది ఇంకొక మంచి అంశం అని చెప్పొచ్చు. ఇక్కడ గురువు సప్తమాన్ని చూడటం వలన వివాహాది శుభకార్యాలకి అనుకూలత కలిగిస్తూ ఉన్నాడు. అలాగే తమ్ముడు, చెల్లెళ్ళు ఇట్లాంటి వాళ్ళు, ప్లస్ అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్ని రకాలుగా ఇక్కడ పాజిటివ్ అని వచ్చింది ఫేజ్ 1లో. సో కాబట్టి శని గనక అవ్వకపోతే రెమెడీ చేసుకోవటం, గురువుని బలపరచుకోవాలంటే విష్ణువుని పూజించుకోవటం, ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకి మంచి ప్రోగ్రెస్ అయితే కనిపిస్తూ ఉంది. అది ఫేజ్ 1, అంటే శని పని శని, గురువు పని గురువు చేసుకుంటున్నారు. ఇక ఫేజ్ 2కి వచ్చేసరికి బాగా మైనస్. ఎందుకంటే శని గురువు 2 గ్రహాలను పట్టుకోవడం వలన, అంటే ఎక్కడైతే లాభాలు వస్తాయి అనుకున్నా అక్కడే లాస్ వస్తుంది. అంటే ఏదైతే గురువు మేలు చేస్తున్నాడో అదే ప్లేసుల్లో మనం కీడు చేయటం మొదలు పెడుతున్నాడు. అది ఇక్కడ తేడా అనమాట. అంటే గురువు యొక్క 2 గ్రహాలు శనికి దొరకటం అనేది ఇక్కడ బాగా మనకి మైనస్ అయింది అని చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ ఫేజ్ 2లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆచితూచి అడుగు వేయాలి. శనికి రెమెడీ చేసుకుంటే శని దశ కాకపోతే గురువు అన్న బతుకుతాడు, కనీసం కొంతన్న మేలు జరుగుతుంది. సో కాబట్టి ఇది కొంచెం గమనించాల్సిన సమయం ఈ 46 రోజుల పాటు. అది లేదంటే ఏంటంటే ఫైనాన్షియల్గా బాగా దెబ్బతినే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్, ఏదైనా అమ్మబోతే ఏమో అడవి, కొనబోతే కొరివి అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ. సో ఫైనాన్షియల్గా కడు జాగ్రత్తగా, ఇస్తే రాదు, తెచ్చింది తీరదు, ఎక్కడైనా పెడితే లాస్లు వచ్చేస్తుంది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వలన కొద్ది ఇబ్బందులు, అక్కలు, అన్నల వల్ల. ఏదైతే ఫేజ్ 1లో గురువు వలన మేలు చెప్పానో అదంతా నెగిటివ్ అయిపోతుంది. సో కాబట్టి అది ఫేజ్ 1 వరకే వర్తిస్తుంది, ఫేజ్ 2లో అది వర్తించదు. సో కాబట్టి సమయాన్ని గమనించి సమయానుకూలంగా మెలుచుకోవాలని అది గమనించండి ఇక్కడ ప్రత్యేకంగా. ఇక ఫేజ్ 3కి వచ్చేసినట్టయితే మళ్ళీ శని గురువు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. శని చేసే కీడు ఫైనాన్షియల్గా ఏదైతే ఇప్పుడు మనకి ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అంతా శని ఒకే ప్లేస్లో ఉంటాడు. అంటే 2.5 సంవత్సరాల పాటు శని మీనంలో ఉంటాం వల్ల. శని మీనంలోకి వచ్చాడంటేనే మీకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు, ఊరినే అనవసరం విచారము, దుఃఖము, స్ట్రెస్, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటాం, దానికి మనం కొంచెం కుంగిపోవటం, అలాగే చేతిలో డబ్బులన్నీ ఖర్చు అయిపోవటం, ఎక్కడైనా పెడితే లాసులు రావటం. ఇది యాక్చువల్గా శని చేస్తుంది. ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు శని 9లో మీనంలో ఉండి 2.5 సంవత్సరాల పాటు. అది మొదలైందనమాట. అందువల్ల ఫేజ్ 3లో కూడా ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ పీపుల్ జాగ్రత్తగా ఉండాలి. అమ్మాలంటే కొంచెం తక్కువ రేటుకి అమ్మాల్సి వస్తుంది, అది కొంచెం గమనించుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏదైనా అమ్ముకోవాలంటే ఫేజ్ 1లో అమ్ముకోవడం బెటర్, ఏదైనా మంచి లాభాలు వస్తాయి. ఫేజ్ 2, ఫేజ్ 3 ఆ తర్వాత అంతా కొంచెం మన గిట్టుబాటు ధర అంత రాకపోవచ్చు, దాన్ని గమనించాలి.
ఓకే, సో అది ఫేజ్ 3లో 183 రోజుల పాటు. ఇక గురువు చేసే మేలు ఏంటండి? ఫేజ్ 3లో గురువు మనకి మిథునానికి వచ్చాడు. సో గురువు 12లోకి వచ్చి ఇటు 6, 8, ఇటు 4ని చూస్తున్నాడు. ప్రత్యేకంగా ఏదన్నా స్థిరాస్తులు కొనాలనుకున్నా, కట్టడాలు నిర్మించాలనుకున్నా, మరమ్మతులు చేసుకోవాలన్నా, అలాగే ఏదైనా వాహనాలు కొనుగోలు కానీ, ఏదైనా మంచి ఫర్నిచర్ కొనాలన్నా, వస్తువులు కొనుక్కోవడానికి ఇది చాలా మంచి సమయం. ఇంట్లో గృహోపకరణాలు, ఇంటిని బాగా తీర్చిదిద్దుకోవడానికి చాలా మంచి సమయం. సో అది బెస్ట్. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. సో అవన్నీ బాగున్నాయి. ఇక 6వ స్థానంలో గురువు చూడటం వల్ల కొంచెం బిజినెస్ పీపుల్ కొంత ఊరట. అంటే పెద్ద లాభాలు రాకపోయినా కానీ తక్కువ రేటుకి వస్తువులు కొనుక్కుని ఎట్లా మేనేజ్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి కొంచెం సపోర్ట్ అయితే కనిపిస్తుంది. కోర్టు తీర్పుల్లో కూడా కొంత అనుకూలత అయితే కనిపిస్తుంది. కాబట్టి కోర్టు కేసులు ఏదన్నా ఉంటే ఫేజ్ 1 నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటే ఫేజ్ 3లో మీకు కొంచెం ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, కోర్టు కేసులు ఉండే వాళ్ళకి ఫేజ్ 3 అనేది మంచి సమయం. ఎస్పెషల్లీ మీ స్థిరాస్తుల మీద, గృహాల మీద కోర్టు కేసులు కనుక ఉంటే, స్థలాల మీద, అవి బాగా పాజిటివ్ వస్తుంది. ఇక్కడ మంచి తీర్పు రావడానికి అవకాశం ఉంది. పాజిటివ్ తీర్పు ప్రొవైడెడ్ మీకు గురుదశ ఉండాలి. గురుదశ అయిపోతే మనం ఏం చేయలేం, కానీ గురుదశ ఉంటే మాత్రం కోర్టు తీర్పులు మంచి సానుకూలంగా ఉంటుంది. మీ స్థిరాస్తులు మీకు దక్కుతాయి. సో అట్లా మనకి స్థిరాస్తుల యొక్క అభివృద్ధి, నిర్మాణాలు, గృహప్రవేశాలు, ఇలాంటి వాటికి మంచి లోన్లు దొరకటం కానీ, కట్టించడానికి కానీ, అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ ఉండి వాయిదా పడుతున్న పనులన్నీ చేసుకోవడానికి అవకాశం అయితే గురువు ఇస్తూ ఉన్నాడు. ఇది ఫేజ్ 3. ఇక ఫేజ్ 4కి వద్దాం. ఫేజ్ 4 ఇక సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గురువు లగ్నంలోకి వస్తే 5, 7, 9ని చూసి ఇటు సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, అలాగే వివాహాభివృద్ధి, ఇటు చేతిలో కొద్ది డబ్బులు కానీ, బంగారం కానీ నిల్వ చేసుకోవడానికి కానీ, వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. ఎప్పుడైతే కర్కాటక లగ్నానికి లగ్నంలో గురువు ఉండటం అనేది చాలా ఉచ్చులో ఉంటాడు గురువు. అది మనకి చాలా ఇక్కడ మంచి అడ్వాంటేజ్. నవమాధిపతి అయిన గురువు లగ్నంలో ఉచ్చులో ఉండటం అనేది మంచి సమయంగా చెప్పవచ్చు. చాలా మంచి సమయం, దిగ్బలాధిపతి. సో ఫేజ్ 4 అనేది నెంబర్ 1 ఎక్సలెంట్. ఈ సంవత్సరంలోకి మీకు బెస్ట్ టైం ఆ 48 రోజులు. ఎందుకంటే శనిని పట్టుకున్నాడు. ఇక రాహుదశ అయిపోయిన కేతు ఉంటే శని 2 గ్రహాలు దొరికినట్టే. అప్పుడు శని శుభగ్రహంగా పనిచేస్తాడు. అప్పుడు మంచి లాభాలు తీసుకొస్తాడు. ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. అంటే శత్రువులే మిత్రులుగా మారటం, శత్రువులు మనం అధిగమించడం, అట్లాంటివన్నీ మనం అంటే తిప్పికొట్టచ్చు శత్రువుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా. అది ప్రొవైడెడ్ రాహుదశ అయిపోయిన కేతు ఉంటే. లేదంటే కొంచెం శని ఎంతైనా కానీ 9వ స్థానంలో అయితే మనకి దొరుకుతుంది. కొంచెం నిలవదనం చేసుకోవడానికి, మంచి వచ్చిన అవకాశాలు చక్కగా సద్వినియోగం చేసుకోవడం, మీ ఉత్సాహం ఇనుమడింపు చేస్తుంది. ఇలాంటివి అయితే కొంచెం పాజిటివ్ అయితే బాగానే గురువు అయితే చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఫేజ్ 4 ది బెస్ట్. అది మీకు మొత్తం సంవత్సరంలోకి చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. లగ్నంలో గురువు వస్తున్నాడు. తర్వాత ఎనివే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాడు. ఇప్పుడు మిథునంలోకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 2026లో గురువు లగ్నంలో ఉంటాడు, ఉచ్చులో. సో కాబట్టి అది చాలా మంచి సమయం కర్కాటక లగ్నం వారికి భవిష్యత్తులో. దానికి ఒక చిన్న మచ్చు తునక అనేది ఈసారి 48 రోజులు ఈ సంవత్సరంలో అయితే మీకు వచ్చి వెళ్తూ ఉన్నాడు. ఓకే, సో గురుదశ కాకపోతే ఇటువంటి మంచి పాజిటివ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఫేజ్ 4లో యాక్టివ్గా ఉండి మీ పనులన్నీ ఆ టైంలో చేసుకోవచ్చు. అంటే ఎస్పెషల్లీ గృహప్రవేశాలు, అలాగే తీర్థయాత్రలు చేసేవారికి, వివాహాది శుభకార్యాలకి, అలాగే విదేశీ ప్రయత్నాలు చేసుకోవడానికి అన్ని రకాల కూడా మంచి సమయం ఫేజ్ 4. సో ఈ జాగ్రత్తలు తీసుకుని చక్కగా వినియోగించుకుని మంచి మేలు పొందుతారని ఆశిస్తున్నాను. సో విష్ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సింహలగ్నం వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. 2025. సో 4 ఫేజుల్లో శని గురువుల యొక్క మార్పులు చేర్పుల వలన సో ఫేజ్ 1 అనేది ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది అదే కొనసాగుతుంది. శని మీకు సప్తమంలో ఉండి వివాహాది శుభకార్యాలకు కొంచెం అడ్డం పడుతూ ఉన్నాడు. అలాగే కొంచెం గృహ సమస్యలు కానీ, స్థిరాస్తుల్లో ఇబ్బందులు కానీ, ఇలాంటివన్నీ కూడా ఫేజ్ 1లో మనకి కొనసాగుతూనే ఉంటాయి. అది శని వలన. శని దశ అయిపోతే మనకు పర్లేదు, కానీ లేదంటే కొంచెం ఇబ్బంది అయితే కొనసాగుతుంది. ఇక గురువు ఏం చేస్తున్నాడు? గురువు మనకు దశమంలో ఉన్నాడు. గురువు దశమంలో ఉన్నాడు. 4, 6ని చూస్తున్నాడు, 2ని చూస్తున్నాడు. సో గురువు కూడా మనకి ఉద్యోగాభివృద్ధి, అలాగే స్థిరాస్తుల్లో ఏదైతే శని అడ్డం పడుతున్నాడో కొద్దో గొప్ప కొంచెం ట్రై చేస్తూ ఉన్నాడు గురువు కూడా కొంచెం హెల్ప్ చేయడానికి. ఇక 6వ స్థానం అంటే ఏదన్నా మనకు డబ్బులు వసూలు కావాలన్నా ఏదైనా కానీ గురువు కొంత మనకి సపోర్ట్ చేసి పాజిటివ్గా తీసుకురావడానికి అవకాశం వచ్చింది. ఇక ఫేజ్ 2
ఇక ఇది బాగా నెగిటివ్ అండి. ఎందుకంటే శని గురువు 2 గృహాలని పట్టుకున్నారు. శని దశ కాకుండా ఉంటే మాత్రం ఇది బాగా నెగిటివ్. ఎంత కామ్‌గా ఉంటే అంత మంచిది. ప్రశాంతంగా ఏదైనా ఉన్నతమైన కార్యక్రమాలు, అంతర్గత కార్యక్రమాలు చేసుకోవచ్చు. లేదంటే ఉద్యోగంలో స్ట్రెస్సో, లేదంటే ఉద్యోగంలో ఇబ్బందులో, లేదంటే ఉద్యోగం సడెన్‌గా వాళ్ళు వెళ్ళిపోమంటం, ఏదో ఒకటి ఇబ్బందులనేది శని కలగజేస్తూ ఉన్నాడు. ఇటు స్థిరాస్తులు, ఉద్యోగం అంటే ఇటు ఇంట్లో చూసినా, అటు బయట చూసినా, ఇంటా బయట ఇబ్బందులు పెడతాడు శని. ఎందుకంటే శని మీకు మీనంలోకి వస్తున్నాడు 2.5 సంవత్సరాలకి. అది మార్చి 30 నుంచి మనకు జరుగుతుంది. సో శని అష్టమంలో ఉంటే అన్ని పనులని డిలే చేయటం, అలాగే కొంచెం భార్యాభర్తల మధ్య కుటుంబ అన్యోన్యత అనేది దెబ్బతీయటం, అలాగే కోర్టు తీర్పుల్లో నెగిటివ్ రావడానికి అవకాశం ఉంటుంది. గురువు కూడా పాపగ్రహంగా మారటం వలన అంటే మూలిగెనక మీద తాటికాయ పడ్డట్టు ఆల్రెడీ శని వలన ఇబ్బంది పడుతుంటే ఆ శని వచ్చి గురువును కూడా చెడగొట్టేసి గురువును కూడా పాపగ్రహంగా మార్చుకెళ్ళేసరికి ఏది చేసినా ఎటు వెళ్ళినా కానీ కొంచెం అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి శనికి రెమెడీ చేసుకోవడం చాలా ముఖ్యం. శనికి రెమెడీ చేసుకుంటే కనీసం గురువు అన్న బతుకుతాడు, కొద్దిగా గొప్ప మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది ఈ ఫేజ్ 2లో కడు జాగ్రత్తగా ఉండాలి. ఎంత స్లోగా ఉండి ఎంత అత్యవసరమైన కార్యక్రమాలకే యాక్టివ్గా ఇనిషియేటివ్ తీసుకోండి. వీలైనంత ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండండి. ఇచ్చామా ఉష్కాకి అది. సో కాబట్టి అది ముఖ్యమైన సమయం. ఎస్పెషల్లీ కోర్టు కేసులు ఇట్లాంటివి ఉంటే మాత్రం ఫేజ్ 1లోనే అవచేసుకుంటే బెటరు. ఫేజ్ 2 దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఇబ్బంది. అట్లీస్ట్ కనీసం ఫేజ్ 4లో అయితే కోర్టు కేసులకి కొంత అనుకూలత వస్తుంది, చెబుతానది. సో ఫేజ్ 2 నుంచి కోర్టు కేసులు తీర్పుల్లో కొంత నెగిటివ్ కనిపిస్తుంది, రెమెడీ అన్న చేసుకోవాలి. ఇక ఫేజ్ 3కి వద్దాం. ఇక్కడ శని పని శని, గురువు పని గురువు చేసుకుంటున్నాడు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అది 183 రోజులు మేజర్గా. సో అది శని అష్టమంలోని పంచమాన్ని అంటే మీకు విదేశీ ప్రయత్నాలు చేసే వారికి ఇంటర్వ్యూస్ ఇలాంటి వాటికైతే కొంత శని అడ్డం పడుతూ ఉన్నాడు. గురువు కొంచెం మళ్ళీ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సో మిక్స్డ్గా ఉంది అక్కడ. సంతానాభివృద్ధి అండ్ ఇంటర్వ్యూస్, విదేశాలకు వెళ్ళటం కానీ విద్యాభివృద్ధికి కానీ కొంత మిక్స్డ్గా ఉందని చెప్పాలి. చేతిలో డబ్బులు లేకుండా ధనానికి కొంచెం ఎదురు చూపులు, అలాంటి ఇబ్బందులు. ఉద్యోగంలో ఎలాగో నెగిటివ్ ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. కోర్టు తీర్పుల్లో కూడా నెగిటివ్ ఉంది. అది శని వలన. ఏది శని ఫేజ్ 2లో ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. అది 2.5 years కొనసాగుతూనే ఉంటాడు. సో మధ్యలో మాత్రం ఫేజ్ 4లో కొద్దిగా అడ్డం పడుతున్నాడు గురువు. అది చూద్దాం. ఇక గురువు అనేవాడు 11లో ఉండి 3, 5, 7 స్థానాలు చూడటం వల్ల వివాహాది శుభకార్యాలకైతే మంచి అనుకూలమైన సమయం. ఫేజ్ 3 ఏదైతే ఇప్పటి వరకు శని వలన చాలా సంబంధాలు దగ్గరికి వచ్చి పోయి ఇలాంటి ఇబ్బందులు ఎవరైతే పడుతూ ఉన్నారో వాళ్ళకి ఫేజ్ 3 చాలా అనుకూలమైన సమయం కొంచెం వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి. ఓకే, సో దాన్ని గమనించుకోండి. సో భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత, అన్యోన్యత పెరగడానికి కూడా అది మంచి సమయం. బట్ శని అష్టమంలో ఉంటే, శని దశ కాకపోతే మాత్రం రెమెడీ చేసుకోవాలి. ఫేజ్ 4కి వద్దాం. గురువు శనిని చూస్తున్నాడు. అలాగే రాహుదశ అయిపోయిన కేతు ఉంటే శని యొక్క 2 గ్రహాలు శని మీకు శుభగ్రహంగా మారే అవకాశం వస్తుంది గురువు వలన. ఇది ఒక మంచి సమయం అని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ గురువు శనిని చూడటం వలన శని యొక్క నెగిటివ్ అయితే తగ్గుతుంది. అదైతే అదృష్టం. అది మంచి సమయంగా చెప్పొచ్చు. సో గురువు ఎవరికి చేస్తున్నాడు? బిజినెస్ పీపుల్కి బాగా మేలు చేస్తున్నాడు. ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కోర్టు కేసుల్లో మంచి పురోగతి, గెలవడానికి అవకాశం వస్తుంది. ఇది మంచి సమయం. మిగిలిన సమయం అంతా శని డామినేట్ చేస్తున్నాడు. ఈ టైం మాత్రం కరెక్ట్గా గురువు శనిని పట్టుకుంటున్నాడు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఇలాగే ఫేజ్ 4 లాంటిది రిపీట్ అవుతుంది. 2026 మేలో కూడా, మే తర్వాత, జూన్ తర్వాత గురువు మళ్ళీ ఇదే విధంగా వచ్చి పట్టుకుంటాడు. బట్ ఇది మంచి సమయం. సో అందుకని మీరు కోర్టు కేసుల్లో ఎంత డిలే చేస్తే అంత ఈ ఫేజ్ 4లో కానీ 2026 జూన్ నుంచి కానీ 1 year పాటు కానీ మీకు మంచి సానుకూలమైన స్పందన వచ్చే అవకాశం ఉంది. సో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు, పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఏదైనా ఇల్లు కట్టాలన్నా, గృహప్రవేశాలకి, ఇల్లు కొనాలన్నా, స్థిరాస్తులు కొనాలన్నా, అలాగే మంచి అంటే గృహాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా గృహోపకరణాలు, వస్తువులు కొనుక్కోవడం, ఇలాంటివన్నీ గురువు చక్కగా 4ను చూస్తున్నాడు. మంచి మంచి వస్తువులు దొరుకుతాయి. ఇల్లు చాలా అందంగా చేసుకోవచ్చు. ఇది ఫేజ్ 4 అనేది చాలా అనుకూలంగా ఉంది. ఇలాంటి వాటికి అన్నిటికి కూడా స్థిరాస్తి అభివృద్ధి, బిజినెస్ పీపుల్ కొంత అభివృద్ధి, కోర్టు కేసులు, కోర్టు తీర్పులు, అలాగే ఆరోగ్యాభివృద్ధి. ఇది ఫేజ్ 4లో మీకు గురుదశ కాకపోతే గురువు చేసే మేలు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫేజ్ 2 బాగా నెగిటివ్, ఫేజ్ 4 బాగా యాక్టివ్. సో ఫేజ్ 4లో యాక్టివ్గా ఉండొచ్చు, ఫేజ్ 2లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫేజ్ 1, ఫేజ్ 3 మధ్యస్థంగా ఉన్నాయి. సో ఈ జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక కన్యా లగ్నం వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ఫేజ్ 1లో ఇప్పుడు ఏ విధంగా ఉందో అలాగే కొనసాగుతుంది. శని కుంభంలో ఉన్నాడు, 6లో ఉండి 8, 3 వీటన్నిటిని చూస్తూ
మీ ఇంతకుముందు చెప్పాను, లాయర్లకి, డాక్టర్లకి, చార్టెడ్ అకౌంటెంట్స్కి, అలాగే ఫైనాన్స్ రొటేషన్, చిట్ ఫండ్స్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా బాగా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అది ఫేజ్ 1తో అయిపోవస్తుంది. సో ఎందుకంటే శని ఎక్కడుంటే అక్కడ మేలు చేస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ చేసే మేలు ఈ విధంగా చేసే మేలు అనేది అయిపోతుంది. ఇక గురువు అయితే 9లో ఉన్నాడు. సో అది కీలకమండి. ఎందుకంటే 9లో ఉంటే లగ్నాన్ని, పంచమాన్ని చూస్తాడు. నిర్ణయాలు తీసుకున్నప్పుడు తటపటాయించడం, రాంగ్ డెసిషన్స్ తీసుకున్న తర్వాత బాధపడటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. సో అది ఆల్మోస్ట్ మే, జూన్ నుంచి వచ్చాడు ఆయన. సో డబ్బులు, బంగారం అన్ని ఖాళీ అయిపోతా ఉంటాయి. కొంచెం అంటే దగ్గరకు వచ్చే అవకాశాలన్నీ కోల్పోవటం, ఉత్సాహం నీరుగారటం, సో కొంచెం డిస్కరేజింగ్గా ఉండటానికి అవకాశం ఉంది. సో ఇలాంటివన్నీ ఫేజ్ 1లో గురువు వలన మనకు కొంత, అలాగే సంతానాభివృద్ధిని కొంచెం ఆపటం, విదేశీ ప్రయత్నాల్లో కొంచెం ఆటంకాలు కానీ, విద్యాభివృద్ధి, హయ్యర్ ఎడ్యుకేషన్కి కూడా కొంత ఇబ్బంది అయితే గురువు పెడుతున్నాడు. గురుదశ కాకపోతే రెమెడీ చేసుకోవడం ముఖ్యం. ఇది ఫేజ్ 1, అంటే శని పని శని చేస్తున్నాడు, గురువు పని గురువు చేసుకుంటున్నారు. ఇక ఫేజ్ 2 ది బెస్ట్ టైం అని చెప్పొచ్చు. శని గురువు 2 గ్రహాలని పట్టుకోవడం వల్ల గురువు కూడా శుభగ్రహంగా మారుతున్నాడు. ఇది 46 రోజుల పాటు. ఓకే, సో శని రాహుతో కలవటం, ఇటు గురువు 2 గ్రహాలను పట్టుకోవడం వల్ల బెస్ట్ టైం అని చెప్పొచ్చు. మార్చి 30 నుంచి మే 14 వరకు 46 రోజుల పాటు ఇది. సో ఇక్కడ చూసినట్లయితే శని సప్తమంలోకి వస్తున్నాడు. వివాహాది శుభకార్యాలకి మంచి అవకాశం అని చెప్పొచ్చు. అందులోనూ ఎవరిని పట్టుకున్నాడు? గురువు సప్తమాధిపతి అయిన గురువుని శని పట్టుకుంటున్నాడు. కాబట్టి వివాహంలో మంచి పురోగతి, మంచి అవగాహన, అలాగే భార్య లేదా భర్త వలన కొంచెం బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మంచి సలహాలు తీసుకోవడానికి, ఆ విధంగా మంచి సంబంధం పెరగడానికి అవకాశం వచ్చింది. ఇక్కడ శని కూడా 9ని చూస్తున్నాడు. సో ఫైనాన్షియల్గా కూడా భార్య భర్త వలన కొంత అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇక గురువు 9వ స్థానంలో నుంచి 3ని చూడటం వల్ల తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అలాగే 5ని చూడటం వల్ల సేమ్ ఎక్కడైతే ఫేజ్ 1లో గురువు నెగిటివ్ చేస్తున్నాడో అదే అంశాలలో శని గురువు చేత మంచి చేయిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఫేజ్ 1లో మీకు ఏదైనా పనులు పెండింగ్ వస్తున్నట్లయితే గురువు వలన, ఎస్పెషల్లీ విదేశాలకు వెళ్ళడానికి, ఇంటర్వ్యూస్, విద్యాభివృద్ధికి, సంతానాభివృద్ధికి ఎక్కడైనా ఆటంకాలు ఉంటే అది ఫేజ్ 2లో కవర్ చేసుకోవడానికి మంచి అవకాశం. సో అక్కడ కొంచెం ఓపికగా ఉండి ఫేజ్ 2లో పెట్టుకుంటే మీకు విజయం పొందడానికి అవకాశం వస్తుంది. ఓకే, సో ఫేజ్ 2 ఎక్సలెంట్. ఎంత యాక్టివ్గా ఉండి చక్కగా వినియోగించుకోండి. మీకు శని దశ ఉన్నట్లయితే ఇది వరం లాగానే భావించవచ్చు. ఓకే, సో ఇటు వివాహం పరంగా, అటు స్థిరాస్తులు, అలాగే గృహ నిర్మాణము, స్థిరాస్తులు కొనుక్కోవడం కానీ, ఆయన కట్టించడం కానీ, సో పలు రకాలుగా. ఎందుకంటే గురువు మనకి చతుర్థాధిపతి దొరికాడు, సప్తమాధిపతి దొరికాడు. సో ఇల్లు కట్టించుకోవాలంటే ఇది చాలా మంచి సమయం. ఇల్లు కొనాలన్నా మంచి సమయం, అలాగే గృహోపకరణాలు కొనడానికి మంచి సమయం. 4, 7, 9 చాలా బాగుందని చెప్పొచ్చు. సో స్థిరాస్తులు, ఇటు వివాహం, అటు సేవింగ్స్, ఇవి 3 రంగాల్లోనూ మంచి పాజిటివ్ కనిపిస్తుంది. ఇక ఫేజ్ 3 చూద్దాం. 183 రోజుల పాటు, మే 15 నుంచి అక్టోబర్ 18 వరకు, డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 31 వరకు. సో ఇక్కడ ఫేజ్ 3లో మనం చూసినట్లయితే శని సప్తమంలో ఉండి 4ని చూస్తున్నాడు. ఏదైతే మనం ఫేజ్ 2లో శని వలన మీనంకి వచ్చిన వల్ల మేలు చూసామో అదైతే కొనసాగుతుంది. అయితే గురువు 10కి వస్తున్నాడు. ఉద్యోగంలో కొద్దిగా స్ట్రెస్, అలాగే ఈ స్థిరాస్తుల్లో కొంచెం ఆటంకాలు పెడుతున్నాడు గురువు 6ను కూడా చూస్తున్నాడు. చేతిలో అంటే ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం హుష్కాకి మనం తెచ్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చేతిలో డబ్బులు కొంచెం కటకట్లాడుతూ ఉంటుంది. అంటే శని పని శని చేసుకుంటున్నాడు, గురువు పని గురువు చేసుకుంటున్నాడు. మనకి గురువు దశ కాకపోతే రెమెడీ చేసుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, సో అది అంటే ఫేజ్ 2లో శని చేసే మేలు కొనసాగుతుంది, గురువు చేసే మేలు పోయి కొంచెం కీడు చేస్తున్నాడు ఈ డిపార్ట్మెంట్స్లో. ఇక ఫేజ్ 4కి వచ్చేసరికి వర్స్ట్, అంటే గురువు శనిని కబలిస్తూ ఉన్నాడు. శనిని తన 9వ చూపుతో చూసి పట్టుకున్నాడు. సో అక్కడ గురువు కబంధ హస్తాల్లో శని చిక్కుంటున్నాడు. ఇక రాహుదశ అయిపోయి కేతు మిగిలినట్లయితే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే శని 2 గ్రహాలు గురువు పట్టుకుని శని చేత కీడు చేయిస్తూ ఉన్నాడు అని మన ఏళ్ళతో మన కంటినే పొడుస్తూ ఉన్నాడు అనమాట. అది సో అది ఇక్కడ గురువు ఉచ్చులో వస్తున్నాడు. చూడండి, కర్కాటక లగ్నంలో గురువు ఉచ్చులో ఉంటాడు, ఆయన 11లో ఉన్నాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్లో లాస్ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా అమ్ముకోవాలంటే మాత్రం చాలా రాంగ్ టైం, ఎందుకంటే గిట్టుబాటు ధర రాదు. మీరు ఏదైనా అమ్ముకోవాలంటే ఈ ముందే చేసుకోవడం బెటర్. అర్జెంటుగా అమ్ముకోవాలంటే ఫేజ్ 4 అంటే అప్పటి వరకు తెచ్చుకోకుండా ముందే అమ్ముకుంటే కొద్దిగా సేఫ్గా ఉంటుంది. తర్వాత 2026 జూన్ నుంచి కూడా 1 year పాటు గురువు ఉచ్చులో మళ్ళీ అదే స్థానానికి వస్తాడు. కాబట్టి ఏదైనా అమ్ముకునేటైతే తొందరగా అమ్ముకోండి, లేట్ అయితే మాత్రం సరైన రేట్ రాకపోవచ్చు, దాన్ని గమనించండి. అలాగే వివాహాది శుభకార్యాలు ఇట్లాంటి వాటికి కూడా అడ్డం పడుతున్నాడు గురువు ఈ 48 రోజుల పాటు ఫేజ్ 4 అనేది.
ఇక్కడ ఏంటంటే గురువుకు రెమెడీ చేస్తే ఎంతో కొంత వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ, లేదంటే దగ్గరికి వచ్చి సంబంధాలు పోవటం, అనుకున్నయ్యే క్యాన్సిల్ అవ్వటం, ఇలాంటి పార్ట్నర్షిప్ లో కూడా కొంచెం ఇబ్బందులు, చికాకులు, ఏదైతే శని మేలు చేస్తున్నాడో అక్కడే కొద్దిగా కీడు చేయిస్తున్నాడు శని చేత. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం అంటే విదేశీ ప్రయత్నాలు, విద్యాభివృద్ధి, సంతానాభివృద్ధి మొత్తాన్ని కూడా చెడగొట్టేస్తున్నాడు గురువు ఇక్కడ. బిజినెస్ వ్యాపారస్తులు కూడా లాభాల దగ్గర కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. సో కాబట్టి గురుదశ కాకపోతే రెమెడీ చేసుకుంటే కనీసం శని అన్న కొద్దిగా బతికి కొన్ని పనులన్నీ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. అంటే అక్కలు అన్నల వలన, తమ్ముళ్ళు చెల్లెలు సిబ్లింగ్స్ వలన కొంచెం ఎక్కువ మనస్పర్ధలు, భావ విభేదాలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. మన ఉత్సాహం కొద్దిగా నీరుగారే అవకాశం ఉంది. సో వాళ్ళు ఇచ్చిన రాంగ్ డెసిషన్స్ వలన కూడా ఇబ్బందులు కొన్ని పడే అవకాశం ఉంది. సో కాబట్టి గురువుకి రెమెడీ చేసుకుని కొంత ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని సమయాన్ని చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. మీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలని ఆశిస్తున్నాను. సో విష్ యు ఆల్ ద బెస్ట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో తులా లగ్నం వారికి ఈ 2025 సంవత్సరం ఎలా ఉండిపోతుందో చూద్దాం. ఫేజ్ 1 యాజ్ యూజువల్ శని పని శని చేసుకుంటున్నాడు, గురువు పని గురువు చేస్తూ ఉన్నాడు. శని మనకి పంచమంలో ఉండి సప్తమాన్ని చూస్తూ ఉన్నాడు, వివాహాది శుభకార్యాలకు సపోర్ట్ ఇస్తున్నాడు. సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, విదేశీ ప్రయత్నాలకి మంచి ఫేవరబుల్గా ఉంది. అలాగే ఏదైనా అమ్ముకుంటే గిట్టుబాటు ధర రావడానికి మంచి సపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నాడు. ఇక గురువు అష్టమంలో ఉండి అన్ని పనులు డిలే చేయటం, పనులు మధ్యలో క్యాన్సిల్ అయిపోవటం, కొంచెం ధనానికి ఎదురు చూపులు, అలాగే కొంచెం స్థిరాస్తుల్లో కొంచెం ఇబ్బందులు ఇట్లాంటి, అలాగే ఏదైనా వస్తువులు కొన్నా ఏది కొన్నా సరిగ్గా మనకి కుదరకపోవడం ఇట్లాంటివి అయితే కొన్ని కలుగజేస్తున్నాడు. రూపాయి దగ్గర ₹2 ఖర్చు అవుతుందని చెప్పొచ్చు. సో ఇది మనకి శని గురువు పాపిగా ఉంటే రెమెడీ చేసుకోవాలి. ఇది ఫేజ్ 1లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక ఫేజ్ 2కి వచ్చినట్లయితే శని గురువు 2 గ్రహాలని పట్టుకోవటం వలన చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే మనకి 5 శుభగ్రహాలతో పాటు 6 శుభగ్రహం, గురువు కూడా శుభగ్రహంగా మారుతున్నాడు కాబట్టి ఇది చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. ఆ గురువు ఎవరు? గురువు 6వ స్థానాధిపతి. సో మన శత్రువుల్ని మనం అధిగమించడం, వాళ్ళని మిత్రులుగా మార్చుకోవడం, వాళ్ళ చేతే పనులు మనం జయించుకోవడం, సో ఇట్లాంటివి కొంచెం బాగా ఉన్నాయి. కోర్టు కేసుల్లోనూ, కోర్టు తీర్పుల్లోనూ మంచి సానుకూలత అనేది ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంది. దట్స్ ఎ వెరీ గుడ్ సైన్. అది చాలా మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక శని 6లో ఉన్నాడు కాబట్టి మనకి ఏమైనా పెండింగ్ బాకీలు ఉంటే వసూలు చేసుకోవడానికి కూడా అవకాశం వస్తుంది. ఇక శత్రు రోగ రుణబాధల్ని దాటొచ్చు, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు, ఫైనాన్స్ దాంట్లో జీవించే వాళ్ళకి బాగా పాజిటివ్ ఉంది. సో ఇది ఇస్ ఎ వెరీ గుడ్ టైం. ఎంత యాక్టివ్గా ఉంటే అంత మన పనులన్నీ అవజేసుకోవచ్చు, పెండింగ్ వర్క్స్ అన్ని. ఫైనాన్షియల్గా బాగా పురోగతి, ఆరోగ్యాభివృద్ధికి బాగా మంచి సమయం అని చెప్పొచ్చు. ఇక్కడ 2.5 సంవత్సరాలు ఉంటారు. దాంట్లో ప్రత్యేకం ఏంటంటే గురువు 2 గృహాలు దొరకటం, శని రాహువుతో కలిసి ఉంటాం, అక్కడ కూడా మంచి యోగంలో శని ఉండటం వలన ఇది చాలా మంచి సమయంగా చెప్పొచ్చు. అంటే మనం ఎదురు లేకుండా ముందుకు వెళ్ళడానికి మంచి సమయం. ఓకే, సో అది ఫేజ్ 2 బెస్ట్ సంవత్సరంలో అది బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఇక ఫేజ్ 3కి వద్దాం. 183 రోజులు ఎక్కువగా శని పని శని చేసుకుంటున్నాడు, గురువు పని గురువు చేసుకుంటున్నాడు. ఓకే, శని 6లో ఉండి 8ని చూస్తున్నాడు. సో మనకి ఆరోగ్యాభివృద్ధి, కోర్టు తీర్పులు ఏదైతే అక్కడ ఫేజ్ 2లో మనం చెప్పుకున్నామో ఆ శని చేసే మేలైతే కొనసాగుతూ ఉంటుంది. గురువు ఏం చేస్తున్నాడు? 9లోకి వచ్చి పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి మనం అంటే సంతానాభివృద్ధి దగ్గర కానీ, విద్యాభివృద్ధి, హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, విదేశీ ప్రయత్నాలు చేసే వారికి మాత్రం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కలుగుతుంది. అంటే అదృష్టం కలిసి రావట్లేదు, అన్ని దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి, కొద్దిగా మిస్ అయిపోతూ ఉంటాయి, ఇలాంటివి అయితే కొన్ని జరుగుతూ ఉంటాయి. మన ఉత్సాహాన్ని కొంచెం నీరు గార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు గురువు. గురుదశ కాకపోతే కొంచెం రెమెడీ చేసుకున్నట్టయితే కొంచెం సేఫ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక ఫేజ్ 4కి వచ్చినట్లయితే గురువు దశమంలోకి వస్తున్నాడు, ఉచ్చులోకి వస్తున్నాడు. అంతేకాకుండా గురువు 9వ చూపుతో శనిని పట్టుకుంటున్నాడు. ఇక రాహుదశ అయిపోయిన కేతు ఉన్నాడంటే మాత్రం మీకు శని 2 గ్రహాలు ఎగిరిపోయి బాగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఓకే, సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం, గురువుకి రెమెడీ చేసుకోవాల్సిన సమయం. అంటే ఎస్పెషల్లీ మీరు కన్స్ట్రక్షన్ ఇట్లాంటివి చేస్తుంటే మధ్యలో ఏదో ఒక చికాకులు రావటం, అనవసరంగా ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వటం, ఎవరో ఒకరు మోసం చేయటం, లేదంటే రావాల్సిన డబ్బులు లోన్ రాకపోవటం కానీ, అలా కన్స్ట్రక్షన్లో కొంత ఇబ్బందులు, అలాగే మనం కొనే వస్తువుల్లో కానీ, ఇటు వాహనాలు కావచ్చు, ఏదో ఒకటి కొంత గృహ సమస్యలు అనేవి ఇక్కడ కొంత కనిపిస్తూ ఉన్నాయి. నిర్మాణాల రంగంలో ఉండే వారికి కొద్దిగా ఇబ్బందులు, ఉద్యోగంలో కొద్దిగా స్ట్రెస్, అలాగే చేతిలో డబ్బులు అంటే బాగా డబ్బులకు ఎదురు చూపులాగా ఉంటుందన్నమాట. అలాగే రావాల్సిన డబ్బులు సమయానికి రాకపోవడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది ప్లస్ ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది ఉంది. మన శత్రువులు మనం డామినేట్ చేసి అధిగమించి ఏదో విధంగా మన స్ట్రెస్కి గురవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఫేజ్ 4.
అన్నిటికంటే కష్టమైన ఫేజ్ 4 48 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాల్సింది. అప్పుడు గురువుకి రెమెడీ చేస్తే కనీసం కొద్ది సేనన్న మిగిలి కొంతన్న పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఫేజ్ 2 చాలా బాగుంటే ఫేజ్ 4 చాలా డిఫికల్ట్‌గా ఉంది. ఫేజ్ 1, ఫేజ్ 3 మధ్యస్థంగా ఉన్నాయి. సో కాబట్టి వీటిని గమనించి తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తారని, మీ ప్రయత్నాలు సఫలీకృతం కావాలని ఆశిస్తూ ఉన్నాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక వృశ్చిక లగ్నం వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ఫేజ్ 1 ఇప్పుడు ఏ విధంగా కొనసాగుతుందో అలాగే కొనసాగుతుంది. శని 4లో ఉండి స్థిరాస్తులు నిర్మాణం అంటే కన్స్ట్రక్షన్ ఇట్లాంటి వాటి కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఉద్యోగంలో కొద్దిగా స్ట్రెస్ ఇస్తూ ఉన్నాడు. ఫైనాన్షియల్గా రావాల్సిన డబ్బులు చేతికి టయానికి అందట్లేదు. సో ఈ విధంగా కొంత ఇబ్బంది శని వలన జరుగుతుంది. శనికి రెమెడీ చేసుకుంటే కొంత ఉపశమనం. ఇక గురువు చేసే మేలు కూడా కొనసాగుతుంది. వివాహాది శుభకార్యాలకి, అలాగే తమ్ముళ్ళు చెల్లెళ్ళ వలన కొంత సపోర్ట్ రావటం కానీ, కొంచెం గురువు 11 చూడటం వలన మంచి ఐడియాస్తో తెలివితేటలతో ఎలా కొంత మంచి రేటుకి గిట్టుబాటు ధరకి ఏదైనా అమ్ముకోవటం కానీ, బిజినెస్ పీపుల్కి కూడా కొన్ని లాభాలు తీసుకురావడానికి గురువు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది ప్రస్తుతానికి ఫేజ్ 1లో ఏదైతే జరుగుతుందో అది కొనసాగుతుంది మార్చి 29 వరకు, ఈ 67 రోజులు. ఓకే. ఇక ఫేజ్ 2కి వద్దాం. ఇక్కడ శని మీనానికి వస్తున్నాడు. శని మార్పు అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. ఆ శని మార్పుతో పాటుగా శని గురువు 2 గ్రహాలని పట్టుకోవటం, గురువుని పాపగ్రహంగా మార్చడం, ఇక రాహువుతో కూడా కలిసి ఉండటం వల్ల ఇది చాలా కీలకమైంది. అంటే మీరు నిర్ణయాలు ఏదో రాంగ్ తీసుకుని ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా పెట్టిన డబ్బులు లాస్ అయిపోయే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ షేర్ మార్కెట్లో బాగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే గురువు ఆల్రెడీ పాపిగా 11 చూస్తున్నాడు, శని కూడా 11 పాపిగా చూస్తున్నాడు. దాంతో లాభస్థానం బాగా దెబ్బతింటుంది. కాబట్టి రిస్క్ అస్సలు తీసుకోకూడదు ఈ సమయంలో. ఫేజ్ 2 అనేది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. శనికి దశ కాకపోతే రెమెడీ చేసుకోవాల్సిన సమయం. అప్పుడు రెమెడీ చేసుకుంటే కనీసం గురువు అన్న బతికి కొద్దిగా మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫేజ్ 2 అనేది కడు జాగ్రత్తగా ఉండాలి. అంటే మన చీకట్లో ఎంత తక్కువ నడిస్తే అంత మంచిది. ఎక్కువ నడిచామనుకోండి ఏదో ఒకటి తగులుతుంది, ఇబ్బంది పడతాం. సో కాబట్టి ఇది కొంచెం గడ్డు సమయం మొత్తం సంవత్సరంలోకే ఫేజ్ 2 అనేది. ఓకే. ఇక ఫేజ్ 3కి వస్తే శని పని శని చేస్తున్నాడు, గురువు పని గురువు చేసుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ యథావిధిగా పాజిటివ్స్ నెగిటివ్స్ కొనసాగుతూ ఉన్నాయి. గురువు చేసే మేలు ఏంటంటే మనకు కొంచెం ఫైనాన్షియల్గా రొటేషన్కి మనీ కానీ, ఏదైతే అప్పటి వరకు కన్స్ట్రక్షన్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయో కొంచెం కన్స్ట్రక్షన్ పురోగతి సాధిస్తుంది. స్థిరాస్తులు కొనుక్కోవచ్చు. సో ఇది మంచి సమయం. అంటే గృహోపకరణాలు, వాహనాలు, గృహంలో మంచి మంచి వస్తువులు, అలంకారం, ఇంటిని తయారు చేసుకోవడానికి కానీ ఎటు చూసినా అది కొంచెం బాగా పాజిటివ్ టైం. నిర్మాణ స్థిరాస్తి అభివృద్ధికి, స్థిరాస్తులు కొనుక్కోవడానికి, కట్టించడానికి. ఓకే. ఇక అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి కోర్టు తీర్పులు కూడా బాగా పాజిటివ్ రావడానికి అవకాశం ఉంది. ఫేజ్ 3 అనేది మీకు చాలా అనుకూలం కోర్టు తీర్పుల పరంగా. ఇక తక్కువ రేటుగా కొంత వస్తువులు కొనుక్కోవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా చాలా బాగుంది, పాజిటివ్గా ఉంది సమయం. ఇది అంటే మనకి గురువు చేస్తున్న మేలు. ఇక శని చేసే కీడు ఎట్లా కొనసాగుతుంది. శని పంచమంలోకి వస్తున్నాడు కాబట్టి విద్యాభివృద్ధి, అలాగే విదేశాలకి ఇంటర్వ్యూస్లో కానీ, అలాగే సంతానాభివృద్ధి, ఈ మూడింటికి ఆటంకాలు కలిగిస్తున్నాడు శని మీనంలో రావడం. అంటే ఫేజ్ 2లో కూడా అది ఉంది, ఫేజ్ 3లో అది కొనసాగుతూ ఉంది. ఓకే. సో వివాహాది శుభకార్యాలకు కూడా అడ్డం పడుతూ ఉన్నాడు. దగ్గరికి వచ్చి సంబంధాలు పోవటం కానీ ఎన్ని ఫేజ్ 2, ఫేజ్ 3లో మీరు ఎక్కువగా చూడొచ్చు. కాబట్టి శని దశ కాకపోతే రెమెడీ చేసుకోవటం ముఖ్యం. ఓకే. ఇది ఫేజ్ 3లో శని చేస్తుంది. కొంచెం ధనానికి కటకట్లాడిస్తూ ఉన్నాడు. అలాగే షేర్ మార్కెట్ ఇట్లాంటి వాటిలో లాస్లు వచ్చే అవకాశం ఉంది. ఈ 2.5 సంవత్సరాల పాటు మీరు జాగ్రత్తగానే ఉండాలి. శని దశ కాకపోతే రెమెడీస్ చేసుకుంటేనే కొంచెం సేఫ్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక ఫేజ్ 4 ది బెస్ట్. ఈ సంవత్సరంలోకి మీకు మంచిది. అంటే గురువు శనిని పట్టుకుంటున్నాడు, గురువు ఉచ్చులోకి వస్తున్నాడు, నవమంలోకి వచ్చి ఉచ్చులో ఉంటున్నాడు. కాబట్టి మంచి డెసిషన్స్ తీసుకోవటం, మంచి తెలివితేటలతో ముందుకెళ్ళటం. సో ఈ విధంగా ఏదైతే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, ఆ సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్, అలాగే విదేశీ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటే అవన్నీ కూడా పటాపంచలు చేసి గురువు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇది మంచి సమయం. ఎంత యాక్టివ్గా ఉంటే ఫేజ్ 4లో మీకు అంత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో దీన్ని గమనించవచ్చు. మీరు మంచి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం, ఉత్సాహం ఇనుమడింప చేసుకుని బాగా ధైర్యంగా ముందుకెళ్ళటానికి ధైర్య సాహసే లక్ష్మి అనేది మీకు ఫేజ్ 4లో బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని చక్కగా వినియోగించుకుని మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. బంగారం నిల్వ చేసుకోవడానికి కొంచెం అంటే నిల్వ ధనము, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇట్లాంటి వాటికి ఇది చాలా మంచి సమయం ఫేజ్ 4 అనేది. అలాగే మీకు రావాల్సిన డబ్బులు కూడా కొంత సమకూరి కొన్ని మంచి పనులు చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఓకే. సో దిస్ ఇస్ వెరీ
మంచి సమయం అని చెప్పొచ్చు. ఇక రాహుదశ అయిపోయిన కేతు ఉంటే శని కూడా శుభగ్రహంగా మారి వివాహాది శుభకార్యాలకి మంచి సపోర్ట్ కూడా కలిగిస్తూ ఉన్నాడు. అది ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ మీకు రాహుదశ అయిపోయి కేతు మిగిలేట్లయితే. ఓకే, సో గురుదశ ఉంటే ఎన్ని మంచి ఫలితాలు పొందొచ్చు. ఇక శని దశ కాకపోతే కొంత రెమెడీస్ చేసుకుంటే కూడా మంచి పాజిటివ్ ఫలితాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ సూచనలు పాటించి తగు జాగ్రత్తలు తీసుకుని మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ధనుర్లగ్నం వారికి ఈ సంవత్సరం 2025 ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ఫేజ్ 1లో మనకి శని ఇంతకుముందు ఉన్న చోటే ఉన్నాడు. సో కొంచెం సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, హయ్యర్ ఎడ్యుకేషన్, విదేశీ ప్రయత్నాలకి, ఇంటర్వ్యూస్కి కొంత ఇబ్బందులు అయితే కలుగజేస్తూ ఉన్నాడు. అలాగే చేతిలో డబ్బులన్నీ కొంచెం ఖర్చు అవుతూ ఉన్నాయి, ఉత్సాహం నీరుగారుతూ ఉంది, అవకాశాలు దగ్గరగా వచ్చిపోతూ ఉన్నాయి. ఇది మనకి శని చేస్తున్న కొంచెం ఇబ్బంది, అది కొనసాగుతుంది. సో కాబట్టి శని దశ కాకపోతే రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. గురువు చేసే మేలు ఏంటి? గురువు 6లో ఉన్నాడు, ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నాడు. ఉద్యోగాభివృద్ధికి చాలా మంచి సమయం ఫేజ్ 1. ఓకే, బిజినెస్ పీపుల్ కూడా కొంత బాగానే ఉంది. సో కొంచెం మంచి బిజినెస్ ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు జరగడం కానీ, మంచి అమ్మకాలు, చేతిలో కొంచెం మంచి ధన రొటేషన్ అనేది కొంచెం బాగుంది. అలాగే మనం ఏదైనా లోన్స్ ఆశిస్తే వస్తే మనకి ఏదైనా వసూళ్లు చేసుకోవడానికి కూడా మనకి మంచి అనుకూలంగా ఉంది ఫైనాన్షియల్గా. ఇది గురుదశ కాకపోతే మనకి ఫేజ్ 1లో జరిగే మేలు. ఇక ఫేజ్ 2కి వచ్చేసరికి మొత్తం సంవత్సరంలోకి ఇది కొంచెం బాగా నెగిటివ్. శని గురువు 2 గ్రహాలను చూసి గురువును పాపగ్రహంగా మారుస్తున్నాడు. శని రాహుతో కలిసి బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అది ఎక్కడ? నిర్మాణ స్థానంలో 4వ స్థానంలో కలిసి ఉన్నాడు. సో కాబట్టి వస్తువులు బ్రేక్ డౌన్ కానీ, మెషిన్స్ బ్రేక్ డౌన్ కానీ, వాహనాల బ్రేక్ డౌన్ కానీ, ప్రయాణాల్లో ఇబ్బంది కానీ, కొంచెం గృహ సమస్యలు, ఇంట్లో స్ట్రెస్, అలాగే ఏదన్నా మనం కట్టడాలు అంటే మనం నిర్మిస్తూ ఉంటే అవన్నీ మధ్యలో ఆగిపోవటం, కార్మికులు సరిగ్గా సహకరించకపోవటం, సో నిర్మాణాలకి బాగా ఇబ్బంది, డిలేస్, అలాగే మనకి రావాల్సిన లోన్ రాకపోవటం కానీ, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవటం కానీ, ఇలాంటి నిర్మాణాలు మధ్యలో ఆగిపోయే పరిస్థితి వచ్చే ఇది ఉందన్నమాట. సో కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ధనుర్లగ్నం వాళ్ళు. అలాగే ఉద్యోగంలో కూడా శని చూస్తున్నాడు. స్ట్రెస్, అనవసరమైన స్ట్రెస్, ఏదో ఒకటి చికాకులు, ఇబ్బందులు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్స్ ఇవన్నీ ఆగిపోవటం, ఇలాంటి కొంచెం నెగిటివ్స్ అనేవి ఇటు అంటే 4వ స్థానం, ఇటు 10వ స్థానం, ఇటు 6వ స్థానం. సో నిర్మాణం, అలాగే వస్తువులు, అలాగే ఉద్యోగం, అలాగే ఫైనాన్షియల్గా ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడుతున్నాడు శని. శని దశ అయిపోతే హ్యాపీ, శని దశ కాకపోతే మాత్రం రెమెడీ చేసుకుంటే మంచిది. ఇది కొంచెం గడ్డు సమయం, చీకటి సమయం. ఎంత తక్కువ యాక్టివ్గా ఉంటే అంత సేఫ్గా ఉంటాం. అది సో ఇది జాగ్రత్తగా మనం దైవాన్ని నమ్ముకుని ఆ విధమైన పనులు చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. అదర్వైజ్ కొంచెం శనికి రెమెడీ చేసుకున్నా ఎంతో కొంత మేలు ఉంది, కొన్ని పనులన్నా చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇక ఫేజ్ 3కి వస్తే 183 రోజులు, మే 15 నుంచి అక్టోబర్ 18, డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 31. శని పని శని చేసుకుంటున్నాడు, గురువు పని గురువు చేసుకుంటున్నాడు. సో ఇది కూడా ఫేజ్ 1 లాంటిదే. సో అయితే శని ఆ 4, 10 చేసే ఇదైతే జరుగుతుంది. కొంచెం లగ్నాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి కొంచెం శారీరక శ్రమ కూడా ఉంటుంది. అంటే కొంచెం ఆరోగ్యం, ఎస్పెషల్లీ మీ యొక్క అరుగుదలని దెబ్బతీస్తాడు, జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాడు శని 4కి వచ్చి 6ని చూడటం వల్ల. అలాగే ఈ స్థిరాస్తుల నిర్మాణం, ఉద్యోగం ఏదైతే ఫేజ్ 2లో చెప్పానో అవన్నీ కొనసాగుతూ ఉంటాయి. అయితే గురువు అనేవాడు మిథునానికి రావడం, సప్తమంలో రావడం వల్ల వివాహాది శుభకార్యాలకి మంచి బలం కలుగుతుందని చెప్పొచ్చు. అది గురువు మారాడు కాబట్టి మనకు కొంత తేడా వస్తుంది. ఆయన చేసే మేలు ఏంటంటే మనకి లగ్నాధిపతి అయిన గురువు 11 చూడటం వల్ల మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనే దానికి కొంత అవకాశం వస్తుంది. అలాగే తమ్ముడు చెల్లెళ్ళు, పార్ట్నర్షిప్ స్థానాలు, వీటి వలన కొంత మేలు జరిగే అవకాశం ఉంది, కొన్ని లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వివాహాలు, సో తమ్ముళ్ళు చెల్లెళ్ళ వలన సపోర్టు, పార్ట్నర్షిప్లో పురోగతి, కొంచెం లాభాలు పొందే అవకాశం, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇది ఫేజ్ 3లో అంటే ఆల్మోస్ట్ మన సంవత్సరంలో 6 నెలలు అక్కడే ఉన్నాం. ఈ 6 నెలలు గురువు చేసే మేలు ఇది కొనసాగుతుంది. ఇక ఫేజ్ 4కి వద్దాం. ఫేజ్ 4 అన్నిటికంటే బెస్ట్, సంవత్సరంలోకి బెస్ట్ ఏంటంటే ఫేజ్ 1, ఫేజ్ 3 మధ్యస్థంగా ఉంటే, ఫేజ్ 2 వర్స్ట్గా ఉంటే, ఫేజ్ 4 అనేది ఎక్సలెంట్గా ఉంది. ఎందువలన మనకి గురువు శనిని పట్టుకుంటున్నాడు. ఇక రాహుదశ అయిపోయిన కేతు ఉన్నట్టయితే శని 2 గ్రహాలు కూడా దొరుకుతాయి కాబట్టి బాగా పాజిటివ్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో ఇక్కడ
శని కొంత శుభగ్రహంగా మారుతాడు. రాహుదశ అయిపోయిన కేతు అందరికీ అలా ఉండదు. అట్లీస్ట్ 4వ స్థానం ఆ నిర్మాణం అనేది ఏదైనా ఆగిపోయినాయి పెండింగ్ వర్క్స్ అనేది కొంచెం కంప్లీట్ చేసుకోవడానికి, కొంచెం గృహ ప్రవేశాలు చేసుకోవడానికి ఈ 48 రోజులు చాలా ఇంపార్టెంట్. సో పెండింగ్ వర్క్స్ కొంత కంప్లీట్ చేసుకోవడానికి అది గురువు అవకాశాన్ని ఇస్తున్నాడు. కొంచెం మనీ రొటేషన్ కొంచెం పెరిగి మనం కొంత కన్స్ట్రక్షన్లో ఆగిపోయినాయి కానీ అన్ని చేసుకోవచ్చు. కొంచెం తక్కువ రేటుకి కొన్ని వస్తువులు దొరకటం కానీ ఇట్లా పనులు ముందుకెళ్ళటానికి మంచి సహకారాన్ని ఇస్తున్నాడు గురువు ఉచ్చులోకి వచ్చి. సో ఇది ఆ విధంగా మనకి మేలు చేస్తూ ఉంది. సో ఫేజ్ 4 అనేది ఎంత యాక్టివ్గా ఉంటే అంత మీకు మంచి జరుగుతుంది. గురుదశ ఉంటే ఇవన్నీ పాజిటివ్ జరుగుతాయి అది. సో అప్పుడు కొంత శని నెగిటివ్ తగ్గటమే కాదు, మనకు కొంత మేలు చేయడానికి కూడా అవకాశం వచ్చింది గురువు వలన. సో ఫేజ్ 4లో యాక్టివ్గా ఉండాలి. సో ఈ సూచనలన్నీ చక్కగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని పాటించి మీ ప్రయత్నాల్లో మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మకర లగ్నం వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో శని గురువు వీళ్ళిద్దరు ముఖ్యం. సో ప్రస్తుతానికైతే శని ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడే ఉంటున్నాడు, గురువు కూడా అలాగే. ఏదైతే ఇప్పుడు మనం డిసెంబర్లో చూస్తూ ఉన్నామో అది ఫేజ్ 1 వరకు, అంటే 67 రోజులు, ఒక 2 నెలల పాటు అలాగే ఉంటారు. ప్రత్యేకంగా జనవరి 21 నుంచి మార్చి 29 వరకు 67 రోజుల పాటు. సో ఇక్కడ శని 2లో ఉండి 4ను చూసి స్థిరాస్తుల అభివృద్ధి, అలాగే కొంచెం మంచి లాభాలు తీసుకురావడం, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. లగ్నాధిపతి 11ను చూస్తున్నాడు. అయితే గురువు కూడా కొంచెం చూస్తున్నాడు కాబట్టి గురుదశ కనుక జరగకపోతే ఆయన ఏదో ఒకటి చిన్న ఇబ్బందులు అయితే కొంచెం పెడుతూ ఉంటాడు. గురువు పంచమంలో ఉండటం, నవమాన్ని చూడటం, లగ్నాన్ని చూడటం వల్ల సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, హయ్యర్ ఎడ్యుకేషన్, అలాగే విదేశీ ప్రయత్నాలకు ఇంటర్వ్యూస్లో ఇబ్బందులు కానీ పెట్టే అవకాశం ఉంటుంది గురువు పంచమంలో ఉండటం వలన. అంటే అవకాశాలను దగ్గరకు వచ్చి పోతూ ఉంటాయి, చేతిలో డబ్బులన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. సో ఇట్లా కొంచెం ఇబ్బందులు అనేది మాత్రం కనిపిస్తూ ఉందన్నమాట. సో కాబట్టి ఈ గురువు కొద్దిగా రెమెడీ చేసుకుంటే మంచిది, దశ కాకపోతే. సో ఫేజ్ 1లో శని పని శని, గురువు పని గురువు చేసుకుంటున్నారు. ఆయన పాజిటివ్, ఆయన ఈ నెగిటివ్ అయినా వాళ్ళిద్దరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో ఫేజ్ 1 అనేది మధ్యస్థంగా ఉంది. ఇంకా ఫేజ్ 2 అనేది శని దశ మీకు ఉన్నట్లయితే శని గురువు 2 గృహాలని పట్టుకున్నాడు. సో దీంతో గురువుని శుభగ్రహంగా మారుస్తున్నాడు. కాబట్టి ఫేజ్ 2 అనేది అన్నిటిలోకి బెస్ట్ టైం ఈ సంవత్సరంలోకి మీకు అని చెప్పొచ్చు. అంటే శని రాహుతో కలవటం, బలవంతుడు అవటం, ఇటు గురువుని చూడటం, గురువు యొక్క 2 గృహాలను చూడటం వలన గురువు చూసే చూపులు కూడా శుభత్వం చెందుతున్నాయి. సో అప్పుడేమవుతుంది చూడండి, 3, 5, 9, 11, 12. సో ఇట్లా మీకు చాలా భావాలు బాగా పాజిటివ్గా వర్తిస్తున్నాయి. అంటే ఏంటి, మంచి లాభాలు పొందటానికి కావచ్చు, మనకు వచ్చిన అవకాశాలు చక్కగా సద్వినియోగం చేసుకోవటం, తమ్ముళ్ళు చెల్లెళ్ళ వలన మంచి సపోర్ట్ లభించడం, ఏదైతే మనకి విద్యాభివృద్ధి, సంతానాభివృద్ధి, విదేశాల ఇంటర్వ్యూల్లో ఇబ్బందులు పెడుతున్న గురువుని అదే ప్లేస్లో మనకు మేలు జరుగుతుంది. కాబట్టి ఆ టైంకి కనుక మీరు ఇంటర్వ్యూస్ డేట్స్ కనుక అప్పుడు ఫిక్స్ చేసుకుంటే ఈ 46 రోజుల్లో ఎక్కువ మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. మీకు మోస్ట్లీ చాలా మందికి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఆ టైంలో. అలాగే హయ్యర్ స్టడీస్ చేయాలనుకునే వారికి ఇంటర్వ్యూస్ బాగా చేయటం. సో మంచి ఉత్సాహంగా, అంటే అదృష్టం కలిసి వస్తుంది, దైవ బలం ఉంటుంది, బాగా ముందుకు పురోగమించడానికి. ఎస్పెషల్లీ విద్యాబలము, సంతానాభివృద్ధి, ఇటు మనం ఇన్వెస్ట్మెంట్స్లో కూడా కొంచెం లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది మంచి టైం. ఎంత యాక్టివ్గా ఉంటే అంత మేలు పొందుతారు. ఇక ఫేజ్ 3 శని పని శని చేసుకుంటున్నాడు, గురువు పని గురువు చేసుకుంటున్నాడు. 183 రోజులు, అంటే ఆల్మోస్ట్ సగం సంవత్సరం అక్కడే పోతుంది. ఇక్కడ శని 3వ స్థానంలో ఉండి 5, 12ను చూస్తున్నాడు, 9ను చూస్తున్నాడు. సేమ్ ఏదైతే ఫేజ్ 2లో శని మనం చేస్తున్న మేలు చెప్పుకున్నామో, అంటే మంచి ఉత్సాహంగా అవకాశాలు వినియోగించుకుని విద్యాభివృద్ధి, సంతానాభివృద్ధి, విదేశాలకు వెళ్ళడానికి ఇంటర్వ్యూస్కి వాటికి అన్ని పాజిటివ్ అయితే కనిపిస్తూ ఉంది అక్కడ. అలాగే 12వ స్థానాన్ని కూడా శని చూసి తక్కువ రేటుకి కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి కూడా అవకాశం కనిపిస్తూ ఉన్నాడు. అది శని చేస్తున్న మేలు. ఇక గురువు 6వ స్థానానికి మారారు, మిథునానికి మారుతున్నాడు. గురువు యొక్క మార్పు జరుగుతుంది ఇక్కడ. ఈ గురువు యొక్క మార్పు వలన 6వ స్థానానికి వచ్చి 10ని చూడటం వల్ల, ఉద్యోగ స్థానాన్ని చూడటం వలన ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు పెట్టడం, కొంచెం మార్పులు చేర్పులు, ట్రాన్స్ఫర్స్ కానీ ఇట్లాంటి అనూహ్యమైన సంఘటనలు ఉద్యోగంలో జరగడానికి అవకాశం వస్తుంది. ఇక డబ్బులు, అంటే మనకి ఏదైతే లోన్స్ రావాలో అవి రాకపోవడం, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవడం, కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రెస్, స్ట్రెయిన్ ఇట్లాంటివి అయితే కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. కొన్ని చోట్ల మాత్రం ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మన శత్రు రోగ రుణ బాధలు కొంత అలాంటి వాటి వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. చేతిలో డబ్బులు కొంచెం రొటేషన్ మనీకి ఇబ్బంది పడవచ్చు. ఇది మనకి ఫేజ్ 3లో గురువు వలన వస్తున్న నెగిటివ్.
సో గురుదశ కాకపోతే ఈ నెగిటివ్ అనేది మనకి వచ్చే అవకాశం ఉంది. సో ఇటు శని మేలు, ఇటు గురువు కీడు రెండు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇది మిక్స్డ్. సో ఫేజ్ 1 ఫేజ్ 3 మధ్యస్థంగా ఉంటే ఫేజ్ 2 చాలా బాగుంది, ఫేజ్ 4 బాగా మైనస్గా ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి గురువు సప్తమంలో ఉచ్చులోకి వచ్చి శనిని చూస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇక రాహుదశ అయిపోయిన కేతు ఉన్నట్టయితే శని రెండు గృహాలను కూడా చూసి శని చేత కీడు చేయించే అవకాశం కూడా ఉంది. అది కొంచెం అరుదుగా ఉంటుంది ఆ కాంబినేషన్. బట్ ఓవరాల్గా ఎట్లయినా సరే గురువు సప్తమానికి రావడం, పార్ట్నర్షిప్ స్థానం, వివాహంలో ఇబ్బందులు, కొంచెం లాభస్థానాన్ని గురువు పాపిగా చూస్తున్నాడు, లాస్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కొంచెం కీలకమైనది. గురువు సప్తమంలో రావడం, ఉచ్చులో ఉంటున్నాం, ప్లస్ శనిని చూస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆహార విహార నిద్రలతో కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో గురువుకి రెమెడీ చేసుకుంటే కనీసం శని అన్నా బతుకుతాడు, కొద్దిగా మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే శని చేసే మేలును కూడా కీడుగా మార్చడానికి గురువు ప్రయత్నిస్తూ ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం కీలకమైంది. ఇది చీకటి సమయం, ఎంత తక్కువ యాక్టివ్గా ఉంటే అంత మంచిది. అంటే చీకట్లో ఎంత యాక్టివ్ ఉంటే అంత గుద్దుకుంటాం, ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాబట్టి ఇది ఎంత స్లోగా ఉండి ఎంత మెల్లగా వెళ్తే అంత మంచిది అని చెప్పచ్చు. ఓకే, సో ఇది ఫేజ్ 4. సో ఇక్కడ మీరు చేసిన సూచనలు జాగ్రత్తగా పాటించి మీ ప్రయత్నాలతో మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కుంభలగ్నం వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ఇక్కడ మనకి లగ్నంలో శని ఉన్నాడు ఇప్పటిదాకా, అది కొనసాగుతుంది ఫేజ్ 1లో. ఫేజ్ 1లో శని పని శని, గురువు పని గురువు చేసుకుంటున్నాడు. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, మిక్స్డ్గా ఉంటుంది. సో శని లగ్నంలో ఉండటం వలన ఉద్యోగ ప్రయత్నాలకి మంచి సపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నాడు. అది ఇక సమయం చివరకు వస్తుంది కాబట్టి ఏదైనా ఉంటే ముందే చేసుకోవాలి. అయితే గురువు కూడా చూస్తున్నాడు, కొంత మిక్స్డ్గా ఉంది ఈ రోజున. అంటే గురువు మనకు దశ అవ్వకపోతే రెమెడీ చేసుకుంటే కనీసం ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వివాహాది శుభకార్యాలకి అటువంటి ప్రయత్నాలకు కూడా మంచి శని అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సో శని సప్తమాన్ని చూస్తున్నాడు. సో వివాహాది ప్రయత్నాలు కానీ అలాగే ఉద్యోగానికి కానీ ఇది ఆఖరి ఛాన్స్. ఫేజ్ 1లో మీకు కనీసం శని సపోర్ట్ ఉండి కనీసం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ శని లగ్నంలో ఉండటానికి. ఇక గురువు కూడా 4లో ఉండి 10 అంటే కొంచెం నిర్మాణాలు, ఏదైనా కట్టడాల్లో కట్టించడంలో కొంచెం జాప్యం జరగటం కానీ, ఇల్లు మధ్యలో ఆగిపోవటం కానీ, డిలే అవ్వటం కానీ, అలాగే గృహోపకరణాలు కొనటంలో కానీ, స్థిరాస్తులు కొనటంలో కానీ చికాకులు అనేవి కొంచెం రావడానికి అవకాశం వచ్చింది. దాంట్లో కొంచెం కోర్టు తీర్పులు ఏమైనా కొంచెం నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం అనవసరమైన ఖర్చులు, ఈ గురువు వలన కొంచెం ఇబ్బంది అయితే జరుగుతుంది. గురుదశ కాకపోతే కొంచెం రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇది మనకి గురువు వలన వస్తున్న నెగిటివ్. శని మేలు, గురువు కీడు రెండు కూడా కొనసాగుతూ ఉన్నాయి ఫేజ్ 1లో. కాబట్టి జాగ్రత్తలు తీసుకుని పాపగ్రహానికి రెమెడీ చేసుకోవడం అనేది ముఖ్యం. ఇక ఫేజ్ 2కి వస్తే ఇక్కడ మీకు శని దశ ఉన్నట్లయితే మాత్రం ఇది వరం లాంటిది. బెస్ట్ ఈ 46 రోజుల పాటు, మార్చి 30 నుంచి మే 14 వరకు గుర్తుపెట్టుకోండి. ఇది మంచి సమయం మొత్తం సంవత్సరంలోకే. ఎందుకని, శని రాహుతో కలవటం ఒకటైతే, శని గురువు రెండు గ్రహాలను చూసి గురువుని పూర్తిగా శుభగ్రహంగా మారుస్తున్నాడు. సో గురువు మీకు దశ కాకపోతే మంచిది, ఎందుకంటే ఆ గురువు చేతే మేలు చేస్తూ ఉన్నాడు. అంటే అదే మీకు పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో స్థిరాస్తుల్లో, గృహ ప్రవేశాలకి, అంటే ఇల్లు కంప్లీట్ చేయడం, స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవటం, ఇట్లాంటి వాటన్నిటిలో నెగిటివ్ ఉన్న చోటే పాజిటివ్ తీసుకొచ్చి కోర్టు కేసులు గెలిపించి మీ స్థలాలు మీకు ఇప్పించి, ఆ గృహాలు మీకు ఇప్పించి అందుబాటులోకి తీసుకొచ్చి గృహప్రవేశాలు చేయించి ఉద్యోగంలో కూడా పాజిటివ్ తీసుకొచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే శని మీకు మీనంలోకి వచ్చిన దగ్గర నుంచి 11వ స్థానాన్ని చూడటం వలన శని అంటే లగ్నాధిపతి కాబట్టి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. 2.5 సంవత్సరాల పాటు ఇక్కడ ఉంటాడు శని. సో కాబట్టి ఇది కొంచెం ఒక రకంగా మంచి సమయం. అంటే కోర్టు తీర్పులు బాగా పాజిటివ్ రావడానికి, కొంచెం లాభాలు సంపాదించుకోవడానికి, కొంత షేర్ మార్కెట్లో కూడా కొద్దిగా పాజిటివ్ రావడానికి, వీటన్నిటికీ ఫేజ్ 2తో మీకు మంచి సమయం మొదలవుతుంది. కానీ ఆ మొదటి సమయం అయిన 46 రోజులే ఎక్సలెంట్, ఎందుకంటే గురువు కూడా శుభగ్రహంగా మారుతున్నాడు కాబట్టి. సో కాబట్టి ఇది బెస్ట్ టైం సంవత్సరంలో అది. ఇక ఫేజ్ 3కి వస్తే ఆ శని చేసే మేలు కొనసాగుతుంది. శని మీనంలో ఉంటున్నాడు, అటు స్థిరాస్తుల్ని ఇటు లాభస్థానాన్ని చూసుకుంటూ అష్టమాన్ని చూసి కోర్టు తీర్పులు కొంచెం పాజిటివ్ చేసి ముందుకెళ్ళడానికి పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి, సో ఏదైతే ఫేజ్ 2లో శని వల్ల మేలు చెప్పామో అది కొనసాగుతుంది. ఇక గురువు పంచమంలోకి వస్తున్నాడు, ఇది తేడా. ఈ గురువు ఇక్కడ మనకి సంవత్సరం పాటు ఉండాలి. సో ఇక్కడ ఆల్మోస్ట్ 6 నెలలు 183 రోజులు, మే 15 నుంచి అక్టోబర్ 18 వరకు, డిసెంబర్ 5 నుంచి 31 వరకు, మొత్తం కూడా ఆల్మోస్ట్ సగం సంవత్సరం ఇది ఇట్లా కొనసాగుతుంది. శని పని శని చేసుకుంటాడు, గురువు పని గురువు చేసుకుంటాడు, అది కొనసాగుతూ ఉంటుంది. ఆ గురువు పంచమంలో ఉండటం వలన
అంటే విదేశీ ప్రయత్నాలు చేసే వారికి, విద్యాభివృద్ధి హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, అలాగే సంతానాభివృద్ధి కోరుకునే వారికి వీరికి కొంచెం ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు గురువు. ఆ 9ని కూడా చూడటం వల్ల మన అదృష్టం కొద్ది కలిసి రాదు, దగ్గరకు వచ్చే అవకాశాలు జారిపోతూ ఉంటాయి. ఆ గురువు 11ని చూడటం వల్ల అప్పుడప్పుడు కొంచెం లాసులు ఏదైనా అమ్ముకుందామంటే అంత గిట్టుబాటు ధర రాకపోకుండా చేయటం, ఇలాంటి కొంచెం గురువు చేసే అవకాశం ఉంది. సో కాబట్టి గురుదశ కాబట్టి రెమెడీ చేసుకోవాలి, లేదంటే మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నాం ఆ ప్రయత్నాల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. శని చేసే మేలు కొనసాగుతుంది, గురువు చేసే కీడు కూడా కొనసాగుతుంది, మిక్స్డ్ గా ఉంది. సో ఫేజ్ 1 ఫేజ్ 3 మిక్స్డ్ గా ఉంది, ఫేజ్ 2 అనేది ఎక్సలెంట్, ఫేజ్ 4 అనేది బాగా ఇబ్బందికరమైన సమయం. ఇది 48 రోజుల పాటు, అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, గురువు ఉచ్చలోకి వచ్చి 6వ స్థానంలోకి వస్తున్నాడు. సో 6లోకి వచ్చి ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నాడు. సో ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు కానీ, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, కొంచెం ఆకస్మిక సంఘటనలు ఉద్యోగంలో, మన సడన్ సర్ప్రైజెస్ కానీ, అలాగే గురువు 6లో ఉండటం వల్ల ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు, తీసుకెళ్ళాలని అడగడానికి మనం మొహమాటం. సో అట్లాగే మనం ఎక్కడన్నా ఎవరికైనా ఇవ్వాలంటే ఇబ్బందులు. సో ఇది మనకి ఫైనాన్షియల్ గాను, ఉద్యోగ పరంగాను కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే అనవసరమైన ఖర్చులు కూడా కొద్దిగా ఉండే అవకాశం ఉంది. అది సో శత్రు రోగ రుణ బాధలు. అంతేకాకుండా ఈ గురువు శనిని చూస్తున్నాడండి. అది రాహుదశ అయిపోయిన కేతు ఉన్నాడంటే మాత్రం ఇంకా శని 2 గ్రహాలు, శని పాపగ్రహంగా మారి ఇంకా మూలిగనక మీద తాటికాయ పడ్డట్టుంది. అందుకని ఇది చీకటి సమయం, ఎంత కామ్గా ఉంటే అంత మంచిది, ఎంత యాక్టివ్గా ఉంటే అంత ఇబ్బంది పడతాం. ఓకే, సో కాబట్టి కనీసం గురువుకి రెమెడీ చేస్తే, కనీసం శని అన్న కొద్దిగా ఏదో మేలు చేస్తే ముందుకన్నా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే శని 2 గ్రహాలు పోవటం అనేది చాలా అరుదు నేను చెప్పిన కాంబినేషన్. బట్ ఓవరాల్గా స్థిరాస్తుల్లో అయితే కొంత కన్స్ట్రక్షన్ చేసుకుంటానో, స్థిరాస్తులు కొనుక్కుంటానో, మొత్తానికి అదైతే కొంచెం పాజిటివ్ ఉంటుంది ఓవరాల్గా, ఏది రాహుదశ ఉన్నట్టయితే ఏమాత్రం. ఇక కానీ గురువు శనిని చూస్తున్నాడు, ఎంతైనా కొంత ఇబ్బందే. సో గురుదశ అయిపోతే మనం హ్యాపీ, గురుదశ కాకపోతే మాత్రం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సిన సమయం ఫేజ్ 4. సో ఈ సూచనలు మీరు కొంచెం జాగ్రత్తగా పాటించి మీ చేసే ప్రయత్నాలు బాగా సఫలీకృతమై మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. సో విష్ యు ఆల్ ద బెస్ట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీన లగ్నం వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ఫేజ్ 1 శని గురువు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో శని ఇప్పుడు వరకు అంటే మీకు ఏలినాటి శని ఏదైతే ఉందో అది చివరి అంకంలో ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ ఫేజ్ 1. ఫేజ్ 1తో మీకు ఏలినాటి శనిలో ఒక మొట్టమొదటి పార్ట్ అంటే 7.5 సంవత్సరాలు ఉండే ఏలినాటి శనిలో 2.5 సంవత్సరాలు మీరు కంప్లీట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పెడతాడు ఈ మొదటి 2.5 సంవత్సరాలు, విచ్ ఈస్ గెటింగ్ కంప్లీటెడ్ ఈ ఫేజ్ 1తో. సో ఏంటి అటువంటి అనవసరమైన ఖర్చులు, శత్రు రోగ రుణ బాధలు, చేతిలో డబ్బులన్నీ ఖర్చు అయిపోవటం, ధనానికి ఎదురు చూపులు, మిస్అండర్స్టాండింగ్స్, అంటే మనస్థాపన, అలాగే ఆరోగ్యపరంగా కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ఇబ్బంది పడటం అనేది మొదటి అంకం. ఏది ఏలినాటి శనిలో 3 పార్ట్లో మొదటి పార్ట్ ఇది. సో అది అయిపోద్ది ఫేజ్ 1లో. అది ఆ ఏలినాటి శని యొక్క లాస్ట్ ఫేజ్. శని దశ కాకపోతే రెమెడీస్ చేసుకోవడం ముఖ్యం. ఇక గురువు మీకు 3వ స్థానంలో ఉండి మేలు చేస్తున్నాడు. ఏంటా మేలు? వివాహాది శుభకార్యాలకు మంచి సమయం. ఎందుకంటే మళ్ళీ శని తర్వాత లగ్నానికి వస్తాడు, మీన లగ్నానికి. అప్పుడు వివాహాది శుభకార్యాలు కష్టమవుతాయి. కాబట్టి ఫేజ్ 1 లోపే వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. సో కాబట్టి కొంచెం త్వరపడండి, మంచి సంబంధాలు ఎతకటానికి కొంచెం ప్రయత్నం ముమ్మరం చేయటం అవసరం ఇక్కడ. అలాగే మీకు లగ్నాధిపతి 11ని చూస్తున్నాడు కాబట్టి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా కొంత స్కోప్ ఇస్తుంది ఫేజ్ 1లో. ఇక ఫేజ్ 2 అనేది మీకు ఉన్న సంవత్సరం మొత్తంలోకి బాగా నెగిటివ్ టైం, మార్చి 30 నుంచి మే 14 వరకు 46 రోజుల పాటు. ఎందువలన శని లగ్నంలోకి రావటమే కాకుండా లగ్నాధిపతి అయిన గురువుని, ఆయన 2 గృహాలను పట్టుకుని గురువును కూడా పాపగ్రహంగా మారుస్తున్నాడు. అసలు మనకు ఉందే 4 శుభగ్రహాలు, దాంట్లో ఒక శుభగ్రహం గురువుని మింగేస్తున్నాడు శని. అందులోనూ అంతేకాకుండా శని రాహుతో కలుస్తున్నాడు, ఇంకా బాగా మూలిగనక మీద తాటికాయ పడ్డట్టు వాళ్ళిద్దరు కూడా కలిసి ఉన్నారు. సో అందువలన శని రావటంతోనే లగ్నానికి సప్తమాన్ని, దశమాన్ని, ఇటు ఉద్యోగంలో, వివాహంలోను మన గురువును పట్టుకోవటం వలన ఉత్సాహాన్ని నీరు కార్చడం, అంటే మనకు అన్ని దగ్గరకు వచ్చే అవకాశాలన్నీ కోల్పోవటం, ఇలాంటివన్నీ బాగా మూకుమ్మడిగా ఒక్కసారి అటాక్ చేస్తున్నాడు. అసలే ఏలినాటి శనితో బాధపడుతున్నాం అంటే మరి గురువు 2 గృహాలను కూడా పట్టుకుంటున్నాడు. సో శని దశ అయిపోతే మీకు ఏలినాటి శని వర్తించదు, గుర్తుపెట్టుకోండి, ఇది అది ముఖ్యమైన విషయం. ఇక ఆ శని గురువుని చూస్తున్నాడు కాబట్టి శనికి రెమెడీ చేసుకోవడం మంచిది. ఆయన దశ కనుక ఉన్నట్లయితే, శనికి మీకు దిష్టి తీసుకున్నట్లయితే కనీసం కొంతలో కొంత మేలు జరిగే అవకాశం, లేదంటే అంత లాస్ అనమాట. ఎందుకంటే గురువు సప్తమాన్ని చూసి, శని సప్తమాన్ని చూసి, గురువు నవమాన్ని చూసి, 11ని చూసి, శని 10ని చూసి, అంటే పక్క చూపులు ఉన్న 2 గ్రహాలు మొత్తం మైనస్ అయిపోతే మొత్తం అంటే చీకటి సమయం. చీకట్లో ఎంత యాక్టివ్గా ఉంటే అంత ఇబ్బంది పడతాం.
సో అందుకని ఈ ఫేజ్ 2లో ఎంత మీరు ఓపిక్గా స్లోగా వెళ్తారో అంత మంచి జరుగుతుందని చెప్పొచ్చు. సో ఇది గడ్డు సమయం, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇక ఫేజ్ 3కి వస్తే శని చేసే నెగిటివ్ అయితే కొనసాగుతుంది, కానీ రాహు పోతాడు, గురువు కూడా పక్క తప్పుకుంటాడు, గురువు మిగులుతాడు. అంటే నిర్మాణ రంగానికి మంచి సమయం. గురువు 4కి వస్తున్నాడు, స్థిరాస్తులు అభివృద్ధి చేసుకోవచ్చు, గృహోపకరణాలు కొనుక్కోవచ్చు, కన్స్ట్రక్షన్ చక్కగా చేసుకోవచ్చు, ఇంటిని బాగా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు, వాహనాలు కానీ వస్తువులకు కానీ అన్నిటికీ కూడా మంచి సమయం. ఉద్యోగంలో కూడా కొంత గురువు సపోర్ట్ చేసి ఏదైనా మనం ఉద్యోగంలో పురోగతి సాధించడానికి కొంచెం అవకాశం వస్తుంది. అలాగే కోర్టు కేసులు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా కొంత క్లియర్ అవ్వటానికి, మనకు పాజిటివ్గా తీర్పు రావడానికి అవకాశాన్ని గురువు కలుగజేస్తున్నాడు. ఇది ఆల్మోస్ట్ 183 రోజులు, 6 నెలల పాటు ఫేజ్ 3నే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా శని గురువు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి గురువు మంచి కీలకమైన పొజిషన్లోకి వచ్చాడు. కాబట్టి ఇటు కోర్టు తీర్పులు, అటు స్థిరాస్తులు, నిర్మాణాలు, ఉద్యోగం, ఈ విధంగా మనకు మంచి ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అయితే చక్కటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇది మంచి సమయం అనే చెప్పొచ్చు. ఫేజ్ 1, ఫేజ్ 3 పర్లేదు, మధ్యస్థంగా బాగానే ఉంది. ఇక ఫేజ్ 4 అనేది ఎక్సలెంట్, నెంబర్ 1. అంటే మొత్తం సంవత్సరానికి 48 రోజులు, అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు చాలా మంచి సమయం. గురువు ఉచ్చులోకి వస్తూ ఉన్నాడు, లగ్నాధిపతి పంచమంలో ఉచ్చులోకి వస్తూ ఉన్నాడు. దానివల్ల ఇటు సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, హయ్యర్ ఎడ్యుకేషన్, విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవడానికి అవకాశం ఉంటుంది. గురువు 11ని చూస్తున్నాడు, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. గురువు నవమాన్ని చూస్తున్నాడు, వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి కొంత సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అది అంతేకాకుండా గురువు శనిని చూస్తున్నాడు. ఇక రాహుదశ అయిపోయిన కేతువు కనుక మీకు ఉన్నట్లయితే శని 2 గ్రహాలను చూసి శని శుభగ్రహంగా మార్చి బాగా మేలు చేయబోతున్నాడు. సో ఒక రకంగా చెప్పాలంటే శని ఆట కట్టిస్తున్నాడు గురువు ఇక్కడ. సో అంతేకాకుండా ఉచ్చులో ఉంటున్నాడు కాబట్టి, పంచమంలో ఉంటున్నాడు కాబట్టి కీలకమైన భావాలను చూస్తున్నాడు. సో ఇది విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. మంచి ఇంటర్వ్యూస్ కానీ, మంచి ఎగ్జామ్స్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటానికి ఇది చాలా మంచి సమయం. ఓకే, సో ఇది ఫేజ్ 4 అనేది ఉన్న దాంట్లో అన్నింటిలో బెస్ట్. ఎందుకంటే నెగిటివ్ తక్కువగా ఉంది, పాజిటివ్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఎంత యాక్టివ్గా ఉంటే అంత మనకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా విష్ణువుని పూజించుకుంటే గురువుకు బలం పెరుగుతుంది. అలాగే శని ఇంకా దశ ఉంటే రెమెడీ చేసుకోవచ్చు. ఎట్లా ఆయన కొంత ఆల్రెడీ కట్టుబడి ఉన్నాడు కాబట్టి మనం అంటే సాఫీగా, ఈజీగా పనులు ముందుకు చేసుకోవడానికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఓకే, సో ఈ సూచనలన్నీ పాటించి మీ ప్రయత్నాల్లో తగు జాగ్రత్తలు తీసుకుని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.